ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తున్నారా? మరి మీ దగ్గర ఏఓసి టూల్ ఉందా? అంటే మీరు ఆప్షన్స్లో కనుక ట్రేడింగ్ చేస్తున్నట్టయితే ఈ ఇంటర్వ్యూ మీకోసమే. ఒకవేళ మీ దగ్గర ఏఓసి టూల్ ఉన్నా ఈ ఇంటర్వ్యూ చూడాల్సిందే, లేకపోయినా ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ చూడాలి. ఎందుకంటే ఇది మీకు లాభాల పంట పండించబోయే అద్భుతమైన టూల్ గురించిన ఇంటర్వ్యూ ఇది. సో వాళ్ళ ఏఓసి టూల్ అంటే అడ్వాన్స్డ్ ఆప్షన్ చైన్ టూల్ అనేది ఎంత బిగ్ రోల్ ప్లే చేస్తుందో ఇప్పుడు చూద్దాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. సో అడ్వాన్స్డ్ ఆప్షన్ చైన్ టూల్ ఏంటిది అనుకోకండి. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిందే. ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో, ఎప్పుడు ఎంటర్ అవ్వాలో ఈ టూల్ మీ దగ్గర కనుక ఉంటే ఒక మంత్రదండంలాగా మీకు అది పనిచేస్తుంది. మరంటే అద్భుతమైన టూల్ ఇంట్రడ్యూస్ చేశారు శ్రీనివాస్ గారు. అది చాలా సంచలనం సృష్టిస్తుంది మార్కెట్లో ఆల్రెడీ. ఆ టూల్ గురించి మనం చేసిన ఇంటర్వ్యూ కూడా బిగ్గెస్ట్ హిట్. దాని తర్వాత అసలు మన తెలుగు రాష్ట్రాల్లో ఇక ఆ టూల్ గురించి తెలియని వాళ్ళు లేరు. అలాంటి ఆ టూల్ సక్సెస్కు సంబంధించి ఈ మధ్య ఒక మీటప్ కూడా చేశారు. మరి ఆ మీటప్ కూడా సూపర్ హిట్ అయింది. సో ఆ మీటప్ విశేషాలు ఏంటి, టూల్లో ఇంకేమైనా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ వచ్చాయా, ఇంకేమైనా అడ్వాన్స్మెంట్ ఉందా ఏఓసి టూల్లో, ఈ విషయాలన్నీ మన స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? అంత బాగానే. సో కంగ్రాచులేషన్స్, అసలు దుమ్ము లేపారు మొన్న ఏఓసి మీటప్ అయితే మామూలుగా చేయలా. సో ఏంటి ఇంత సక్సెస్? ఈ స్పెషల్ మీటప్ ఏంటంటే, ఇది ఫస్ట్ మన ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా మంది యూట్యూబ్లో చూసిన తర్వాత కొందరికి డౌట్ ఉంటుంది. ఎట్లా యూట్యూబ్లో చాలా వీడియోస్ వస్తాయి, అన్నీ వస్తాయి, బాగానే ఉంటుంది. బట్ కొందరు నమ్ముతారు. నమ్మిన వాళ్ళు టేస్ట్ చేసి వచ్చిన వాళ్ళ మీట్ అది యాక్చువల్గా. అది మనం ర్యాండమ్గా మార్కెటింగ్ చేసి పెట్టింది కదా, అది ఓన్లీ స్టూడెంట్స్ కోసం అని పెట్టినాం యాక్చువల్గా. అట్లా అట్లా ఏమైందంటే, కొందరు ఎవరైతే వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని ఒకరికొకరు ఆ చిరంజీవి సినిమాలో ఉంటుంది కదా, అలా వచ్చారు యాక్చువల్గా. అట్లా అది మనం చేసిన ప్రమోషన్ ఎక్కడ లేదు దాంట్లో. మనం ఒక చిన్న వీడియో చేసాం, అంతే అంతే. రండి ట్రైనింగ్ ఇస్తామని చెప్పాము అంతే, మీటప్ ఉందని చెప్పాము అంతే తప్పించి. కానీ వాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళు తెచ్చుకున్న కొత్త ఫ్యామిలీస్, కొందరైతే ఫ్యామిలీస్ పిల్లల్ని తెచ్చుకున్నారు. నెక్స్ట్ జనరేషన్ కూడా పనికొస్తుంది, వాళ్ళకు కూడా ట్రైన్ చేయాలి మనం వచ్చి అని చెప్పి. మనం ఇప్పటివరకు ఆ వీడియోస్ ఎక్కడ రిలీజ్ చేయలేదు. అవును, చేయలేదు కూడా, మార్కెటింగ్ కూడా చేసుకోలేదు దాని విషయం వచ్చి. ఇప్పుడు నెక్స్ట్ మీరు రిలీజ్ చేద్దాం, దీంట్లో కొంత గ్లింప్సెస్ కూడా చూపిద్దాం ఈ ఇంటర్వ్యూలో. సో చాలా మంది ఈ మీటప్ కి బిగినర్స్ కూడా వచ్చారు కదా, ట్రైన్ సీనియర్స్ కాకుండా బిగినర్స్ కూడా వచ్చారు కదా. వాళ్ళు ఏం అడిగారు ప్రశ్నలు? ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే, అడగడానికి వాళ్ళు అడగాల్సిన అవసరం రాకుండా వచ్చింది ఫస్ట్ థింగ్ వచ్చి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ట్రైన్ అయిన పీపుల్ ఉన్నారు. ట్రైన్ అయిన పీపుల్లో ట్రైన్ అయిన స్టూడెంట్స్, అలా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు, కొంచెం సక్సెస్ అయిన వాళ్ళు, ఫస్ట్ నమ్మకం వచ్చిన వాళ్ళు, కొంచెం సక్సెస్ అయిన వాళ్ళు, మీడియం రేంజ్ సక్సెస్ అయిన వాళ్ళు, మంచి రేంజ్లో అసలు యాక్చువల్గా భయం అంటే పోయి సక్సెస్ అయిన వాళ్ళు కూడా వచ్చిండ్రు అక్కడికి. వాళ్ళ వర్డ్సే వాళ్ళది మాట్లాడారు యాక్చువల్గా. మనం ఏంది అక్కడ ఓన్లీ ఇది ఎట్లా ఉంటుంది, టూల్ ఎట్లా ఉంటుంది, దీంట్లో ఎట్లా ఉంటుంది, ఆప్షన్ డేటా ఎట్లా ఉంటుంది, దీనివల్ల మనకి ఎట్లా ఉపయోగం ఉంటుంది, ఎట్లా డైరెక్షన్ వస్తుంది, మనం చెప్పినాం అంతవరకు. వీళ్ళు చెప్పింది ఏంది, ట్రేడింగ్లో ఇది ఎట్లా మిరాకిల్గా ఎట్లా పనిచేస్తుంది అని చెప్పేసి వాళ్ళ రియల్ ఎక్స్పీరియన్స్ని మనం ఆపలేకపోయినాం యాక్చువల్ కొందరిని. వాళ్ళంతా వాళ్ళే వచ్చేసి వాళ్ళ వ్యూని షేర్ చేయడము, దానివల్ల ఏమైంది, ఆ నమ్మకం అనేది చేస్తున్న వాళ్ళ నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయింది యాక్చువల్. అది గ్రేట్ అక్కడ, సూపర్ మెయిన్. అది యాక్చువల్గా ట్రేడింగ్ అంటే నేను కూడా భయపడతాను, చాలా మంది కదా, నేనే భయపడతాను. అమ్మో ఏమవుద్దు, మన హార్డ్ అండ్ మనీ ఇట్లా వెళ్ళిపోతుంది కదా అనే భయం ఉంటుంది కదా. సో అట్లాంటి వాళ్ళు కూడా వచ్చి ఉంటారుగా. అంటే ఆల్మోస్ట్ వెరీ లెస్ యాక్చువల్గా. బట్ వీళ్ళందరూ చేతులు కాల్చుకున్న వాళ్ళే వచ్చింది అక్కడికి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు చేయాలి, ఇప్పుడు అందరికీ ఏంటి అంటే వాళ్ళకు ఒక ఇన్కమ్, సడన్ ఇన్కమ్తో పాటు బిజినెస్ చేస్తుండొచ్చు, లేకపోతే జాబ్ చేస్తుండొచ్చు. దాంతోపాటు ఇప్పుడున్న ఖర్చుకి, లైఫ్ స్టైల్ ఎక్స్పెండిచర్కి వాళ్ళకి అడిషనల్ ఇన్కమ్ కావాలి. అడిషనల్ ఇన్కమ్ కోసం వాళ్ళు ఏదో చేయాలని ట్రై చేస్తున్నారు. యాక్చువల్లీ చేయాలని ట్రై చేస్తున్నప్పుడు ప్రాపర్ నాలెడ్జ్ అనేది మనకి రైట్ వేలో దొరకట్లేదు. కొందరికి లక్కీ పీపుల్కి కొందరు దొరుకుతుంటే వాళ్ళు చేసేసుకుంటారు, వాళ్ళు రారు అసలు యాక్చువల్గా. వీళ్ళందరూ ఏంది టిప్స్ మీద అక్కడ ఇక్కడ డిపెండ్ అయ్యి, లేకపోతే హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ తోటి ఇబ్బందులు పడి, ఇప్పుడు ప్రాపర్గా ఇప్పుడు ఈ ఒక ట్రేడ్లో ఎంటర్ అయినప్పుడు దాని రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి తెలియకుండా ఇబ్బంది పడిన వాళ్ళు చాలామంది ఇబ్బందులు ఉంటారు. అసలు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఒక నమ్మకం వస్తుంది. ఇక్కడ మెయిన్ వచ్చిందా ఏఓసి టూల్ డెఫినెట్గా వస్తుంది. ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఇది ఈరోజు ఇప్పుడేదో నేను మీటింగ్ పెట్టేసి ఈరోజు చూపించడం కాదు, ఇది లాస్ట్ 2 years
2 years అంటే ఎంత, ఎన్ని ట్రేడింగ్ డేస్ ఉంటాయి? దగ్గర దగ్గర ఎవ్రీ మంత్ 22 డేస్ ఉంటుంది. అట్లా 240 అంటే 480 డేస్ బ్యాక్ టెస్టింగ్ చేసుకోండి మొత్తం డేటా. ఏ డేటలో ఏ డేటా పని చేయదో మీకు తెలిసిపోతుంది. నేను చెప్పేది ఏంటంటే నేను చూపించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను వచ్చేసి ఈ రోజు అయితే మార్కెటింగ్ చేసి నేను పోయిన తర్వాత పని చేయదు, నేను ఉన్నప్పుడు పని చేస్తాడు కదా, అది నాకు చెప్పకుండా కూడా మీరు చేయొచ్చు ఎన్నో వచ్చి. అవునా లేదా? అందులో ఎవరు ఇప్పుడు ఇందులో మీడియం లెవెల్ నుంచి స్మాల్ లెవెల్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ వాళ్ళు కూడా ఉంటారు. అందరికి తెలుస్తుంది ఇది రియల్గా ఇది పని చేస్తుందా లేదా, లెవెల్ టు లెవెల్ రివర్స్ అవుతుందా లేదా అనేది. సూపర్ సూపర్. మరి చాలా మంది మొన్న రాని వాళ్ళు కూడా ఉన్నారు, ఇది అయ్యాక మాకు ఫోన్ చేశారు, అదే సార్ చెప్పొద్దా సార్ అని. అలాంటి వాళ్ళకి ఎట్లా? చాలా మందిని యాక్చువల్గా మనం అలౌ చేయలేకపోయినాం. యాక్చువల్గా టైం ఏంటంటే మనం మినిమం కెపాసిటీ అని అనుకుని చేసినాం. యాక్చువల్గా నెక్స్ట్ ప్లాన్ చేద్దాం డెఫినెట్గా. బట్ ఏంటంటే మనం ఇదేంది, మనం అగ్రెసివ్ మార్కెటింగ్ సిస్టమ్ కాదు యాక్చువల్గా మనం చేసేది. ఏంటంటే మనం ఒక సోషల్గా మనం కూడా మనకున్న టైంలో అట్లీస్ట్ డైలీ ఒక 2 hours అన్న తీసి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలని, నేర్పియాలన్న ఉద్దేశంలో మా పని మేము చేసుకుంటూ, మా ట్రేడింగ్ మేము చేసుకుంటూ మేము నేర్పిస్తున్నాం అంతే తప్పించి. కానీ ఇదే పని డే అంతా నేర్పించే సిస్టమ్ ఏం లేదు యాక్చువల్గా. బట్ ఏంటంటే మనం నేర్పించే ప్రాపర్గా థియరీ ఏముంటుంది, థియరీ యొక్క కాన్సెప్ట్స్ ఏముంటుంది, దాన్ని రియల్ మార్కెట్ ఎట్లా అప్లికేబుల్ అవుతుంది, ఎవ్రీథింగ్ మనం ప్రాపర్ సిస్టమేటిక్గా నేర్పించేసి వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లాగా నేర్పించి మనం వదిలేస్తాం యాక్చువల్గా. మెయిన్ థింగ్ అది అన్న. ఇప్పుడు మరి మార్కెట్లో ఇలాంటి ఆప్షన్ టూల్స్ చాలా ఉన్నాయి కదా, సో మరి ఏంటి మీదే ఎందుకు స్పెషల్? ఆప్షన్స్ టూల్స్ ఉన్నాయి, బట్ ఏంటంటే ఆప్షన్ టూల్లో డేటా ఇస్తారు. ఇప్పుడు చాలా వరకు ఈ బ్రోకర్స్ వీళ్ళందరూ కూడా డేటా ఇస్తారు, ఇవ్వరని కాదు. బట్ మనది చాలా అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది. ఓకే, చాలా అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది. ఇంకా ఎందుకు అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది అంటే మనం ఈ డేటాని ఎన్ఎస్సి నుంచి మనం పర్చేజ్ చేస్తాం యాక్చువల్గా. లాస్ట్ టైం కూడా చెప్పినా అనుకుంటాను. పర్చేజ్ చేసి దానికి ఏంటంటే మన అల్గరిథమ్స్ ఏంటి, మన సిస్టమ్స్ ఏంటి అంటే ఇది డిజైన్ చేసింది ఎవరు? ఒక ట్రేడర్, ఒక నార్మల్ ట్రేడర్, ఒక ట్రేడర్కి ప్రాసెస్ అవుతుంటే ఆయనకు వచ్చే కష్టాలని, దానికి ఏమైనా ఇబ్బందులు ఏమవుతుందో అవన్నిటికీ ఒక సొల్యూషన్ తీసి చేసిన టూల్ కాబట్టి ఒక ట్రేడర్కి ఎట్లా సూట్ అవుతుందో అట్లా సెట్ అయింది ఇది అంతే. అంతే తప్పించి ఇది మార్కెటింగ్ మనం తయారు చేసి మార్కెట్లో రుద్దేసే ప్రోగ్రామ్ కాదు ఇది. రియల్ టైంలో మనకు తెలిసిపోతూనే ఉంటుంది. ఇప్పుడు రియల్ టైంలో ఓఏ చేంజ్ వాల్యూమ్ అనేది ఇవి ఎట్లా మూవ్ అవుతుంది, మూవ్ అవడం వల్ల మార్కెట్ లెవెల్ ఎటు నుంచి ఎటు చేంజ్ అవుతుంది, డైరెక్షన్ ఎటు పోతుంది, ఏ లెవెల్ ఎందుకు ఎంట్రీ కావాలి, ఎందుకు ఎంట్రీ కాకూడదు, ఎవ్రీథింగ్. మీరు నేను చెప్తున్నాను కదా, బ్యాక్ టెస్టింగ్ అనేది ఒక వండర్ఫుల్ సిస్టమ్. మీరు ఆప్షన్ చైన్ డేటాలో ఇండియాలో ఎక్కడ లేదు. ఆప్షన్ చైన్ డేటాలో మీరు వెతుక్కోండి ఎక్కడైనా సరే బ్యాక్ టెస్టింగ్. మీరు సపోజ్ ఒక 6 months డేటా డేట్కి వెళ్ళేసి పలానా 10:30, 11 o'clock టైం ఏమైంది డేటా, ఆ 11 నుంచి 12 వరకు ఏమైందంటే డేటా చూసి మీకే తెలిసిపోతుంది ఆ రోజు మార్కెట్ ఏమైండొచ్చు అని చెప్పేసి. ఆ నెంబర్స్ అట్లే ఇంటాక్ట్ ఉంటాయి. ఇంతకన్నా వండర్ఫుల్ ఏముంటుంది? ప్లస్ అది ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది అనేది గ్రాఫికల్గా మనం క్లియర్గా చూపిస్తాం. గ్రాఫ్స్ తోటి, కలర్ కోడింగ్ తోటి క్లియర్గా ఉంటుంది అట్లా. సూపర్. స్టాక్ మార్కెట్లో ఎమోషన్సే చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయంట. ఎస్. సో మరి ఈ ఎమోషన్స్ని ఈ టూల్ కంట్రోల్ చేస్తుందా మన ఏఓసి? స్లోగా అవుతుంది. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఫస్ట్ మామూలుగా జనరల్ ట్రేడర్స్కి ఎట్లుంటుందంటే 9:15 కాగానే కాలు చేతులు ఆడవు యాక్చువల్గా. మార్కెట్ పోతూ ఉంటుంది, ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయడం కాదు అసలు యాక్చువల్గా, డేటా సెటిల్ అవ్వాలి ఫస్ట్. మనకేంటంటే ఏఓసీలో ఇది ఒక గైడెడ్ మిసైల్ లాగా సిస్టమేటిక్గా ప్రిన్సిపల్స్ ఉంటాయి. 9:30కి లెవెల్స్ సెట్ అవుతాయి. 9:30 తర్వాత మనం ట్రేడ్ చేసే 9:30 తర్వాతనే మనం ట్రేడ్ చేయాలి. ఓకే, 2 తర్వాత మళ్ళీ ట్రేడ్ చేయకూడదు. 2 తర్వాత ఏముంది, సెల్లర్స్ యొక్క పొజిషన్స్ వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు మార్కెట్లో వైల్డ్ మూవ్మెంట్స్ వస్తాయి. చాలా మంది ఏమనుకుంటారు, 2 o'clock తర్వాత మూవ్మెంట్స్ బాగా వస్తాయి నేను పట్టుకుంటారు అనిపిస్తుంది. అట్లా సముద్రం అలలు మధ్యాహ్నం తర్వాత ఎక్కువ ఉంటాయి. నేను ఎదురుపోతాను అనుకుంటే అన్నిసార్లు పోగలతో పోలేము తర్వాత విషయం అది. బట్ సముద్రం కాము ఉన్నప్పుడు పోయి ఎంజాయ్ చేస్తే అయిపోతుంది కదా. మార్నింగ్ 9:30 తర్వాత లెవెల్స్ వస్తాయి, 2 లోపల చేసేసి అట్లా సిస్టమ్స్ ఉన్నాయి. ఒక లెవెల్ని మళ్ళీ ప్రతిసారి టచ్ అవుతుంది అనుకుందాం, సపోర్ట్ని 2 సార్లు 3 సార్లు టచ్ అవుతుంది అనుకుందాం, అది వీక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. డేటాలో వీక్నెస్ లేకుండా కూడా సపోర్ట్ని బ్రేక్ చేయొచ్చు, రెసిస్టెన్స్ బ్రేక్ చేయొచ్చు. ఇట్లా చాలా ప్రిన్సిపల్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఇవన్నీ ఏంటంటే గైడెడ్గా ఆ డేటాతో పాటు ఈ ప్రిన్సిపల్స్ యాడ్ అయినప్పుడు మెల్లమెల్లగా వాళ్ళకి ఈ ఎమోషన్స్ అనేది ఓకే ఈ డేటా పనిచేస్తుంది, నా ఎమోషన్ నేను కంట్రోల్ చేసుకోవాలి. ఒక్కోసారి మన లెవెల్కి వచ్చినప్పుడు కూడా ఎంట్రీ తీసుకోము, ఎందుకంటే డేటా సపోర్ట్ చేయదు. ఆ సిస్టమ్కి అలవాటు పడిన తర్వాత మళ్ళీ ఇంక ఏ సిస్టమ్కి రాదు. అప్పుడు ఎమోషన్ మెల్లమెల్లగా ఆటోమేటిక్ సిస్టమే కంట్రోల్ చేస్తుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు అట్లా. అది సూపర్ సూపర్. అండ్ మన యాప్లో ఉన్న డాట్ టు డాట్ రివర్సల్ ఆప్షన్ ఏదైతే ఉందో ఆ మీటప్కి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది షాక్ అయ్యారు, భలే ఉంది అని. ఏంటి ఎగ్జాక్ట్గా అది ఎట్లా పని అంటే ఇప్పుడు చెప్తాను, ఒక సింపుల్ లాజిక్లో చెప్తాను. మనం సిస్టంలో ఇక్కడ చూపించచ్చు. సపోజ్ మీరు ఇప్పుడు నిఫ్టీ ఉంది అనుకుందాం, 24,000 దగ్గర మీరు కాల్ సెల్ చేశారు అనుకుందాం, 25 రూపీస్లో సెల్ చేసి అనుకుందాం. మీ లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 24,025 పైన మార్కెట్ పోయినప్పుడు ఏమవుతుంది, అది లాస్ అవుతుంది.
మీరు సెల్లర్. ఇప్పుడు యాక్చువల్ సెల్ చేసింది అక్కడ ఎవరు? సెల్లర్ యాక్చువల్గా. మీరు ఏం చేస్తారు ఇప్పుడు యాక్చువల్గా? మార్కెట్ ఎంత దూరం అయినా పోనీయండి, 24,000 నుంచి 25 లోపల ఎంత దూరం పోయినా మీరేం పట్టించుకోరు. 25 దాటితే మీకు లాస్ట్ స్టార్ట్ అవుతుంది. మీరేం చేస్తారు యాక్చువల్గా ఒక సెల్లర్గా? సెల్లర్ అంటే ఎవరు యాక్చువల్గా? ఒక ఆప్షన్ రైటర్ వచ్చి హెవీ ఫండ్ తోటి ఉంటాడు యాక్చువల్గా. ఆ లెవెల్ కింద ఉంచడానికి మార్కెట్ని ట్రై చేస్తాడు. అంటే ఇప్పుడు ఏంది సెల్లర్ యొక్క పానిక్ పాయింట్ అది. చాలా మంది అనుకుంటే 24,000 రెసిస్టెన్స్లో మార్కెట్ పోతుందంటే రివర్సల్ అంటే ఈ యావరేజ్ సెల్లర్స్ యొక్క వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ని మనం రివర్సల్ పాయింట్ లాగా తీసుకుంటాం. ఇప్పుడు 24,000 నుంచి 24,050కి మధ్యలో ఎన్ని పాయింట్స్ డిఫరెన్స్ ఉంటుంది? 50 పాయింట్స్ ఉంటుంది. 50లో యావరేజ్ తీసుకున్న 25. బట్ ఆ రోజు డేటా ప్రకారం సెల్లర్స్ ఆ పాయింట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పానిక్ పాయింట్ ఏముందని మనం పానిక్ పాయింట్ ఇస్తాం. అక్కడి నుంచే మార్కెట్ రివర్స్ అవుతుంది. నేను ఇదే చెప్తాను, ఇదే పానిక్ పాయింట్ని రివర్సల్ కిందకి వస్తుంది, అదే రెసిస్టెన్స్ రివర్సల్ కింద వస్తుంది. అట్లే సపోర్ట్ కూడా సపోర్ట్ రివర్సల్ కింద వస్తుంది. ఇవన్నీ మ్యాచ్ అవుతుందా లేదా మనకి బ్యాక్ టెస్టింగ్ ఎట్లా ఉంది, మనం ఏం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు అట్లా. ఓకేనా? అందుకే ఇది డాట్ టు డాట్ రివర్సల్ అనేది చాలా మందికి ఏంటంటే అక్కడ రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ కాదు, మార్కెట్ అక్కడి నుంచి రివర్స్ అవుతుంటుంది. క్యాండిల్ చూసే వాళ్ళకి అర్థం కాదు, ఏఓసి డేటా చూసే వాళ్ళకి ఇక్కడ రివర్స్ అవుతుంది, వాడు రెడీ పెట్టుకుంటాడు గన్ పెట్టుకొని, ఇక్కడ నుంచి మార్కెట్ ఏమన్నా కానీ రివర్స్ అవుతుంది అని చెప్పేసి అట్లా ఆ ప్రాబబిలిటీ అనేది పెరుగుతుంది అట్లా. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చాలా మంది ట్రేడర్కి ఇది ఒక చిన్న కన్ఫ్యూజన్ పాయింట్. దీన్ని మన టూల్లో సింప్లిఫై చేశారా ఏమైనా? చాలా సింప్లిఫై ఉంటుందండి. ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, డేటా బేస్ మీద సపోర్ట్ రెసిస్టెన్స్ వేరే, క్యాండిల్ స్టిక్స్లో సపోర్ట్ రెసిస్టెన్స్ వేరే ఉంటాయి. క్యాండిల్ స్టిక్స్లో సపోజ్ మీరు డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ ఉంటాయి మనకి. 3 minutes దగ్గర నుంచి పెట్టుకుంటే 1 day వరకు ఉంటుంది. అక్కడ కూడా పనిచేసే లెవెల్లో పనిచేస్తుంది. 3 minutesలో ఉండే సపోర్ట్ రెసిస్టెన్స్ 15 minutes ఉండే సపోర్ట్ రెసిస్టెన్స్ వేరే అయిపోతుంది. 15 minutesలో 3 minutes క్యాండిల్స్ ఎన్ని ఉన్నాయి? 5 candles ఉంటాయి. అదే 1 hourలో 15 minutes క్యాండిల్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. అంటే ఇప్పుడు 3 minutesకి 1 hourకి వచ్చేసరికి 20 వేరియేషన్స్ వస్తాయి. అంటే ఈ క్యాండిల్ స్టిక్స్ మీద వచ్చే బేస్ కన్నా నేను ఇంతకుముందు చెప్పినాను సెల్లర్ యొక్క పానిక్ పాయింట్ ఏంది, ఇప్పుడు కాల్ సెల్లర్ యొక్క పానిక్ పాయింట్ ఏంటిది, పుట్ సెల్లర్ యొక్క పానిక్ పాయింట్ ఏంటిది, అదే మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఈ లెవెల్ ఎందుకు బ్రేక్ అవుతుంది అనే దానికి లాజిక్స్ వేరే ఉంటాయి మళ్ళీ. ఇప్పుడు సపోర్ట్ రెసిస్టెన్స్ బ్రేక్ కావాలంటే రెసిస్టెన్స్ పైన మళ్ళీ పోయి రైటింగ్ జరుగుతుండాలి, అప్పుడు ఇది బ్రేక్ అవుతుంది. అంతే తప్పించి అన్లెస్ అప్పటి వరకు రైటింగ్ జరిగినంత వరకు, అది రైటింగ్ జరుగుతుందా లేదని మనం ట్రాక్ చేయొచ్చు. ఇక్కడ చేయొచ్చా? 100% చేయొచ్చు. చేయగలితేనే కదా మనకి ఇది. ఇప్పుడు సపోజ్ మనం రెసిస్టెన్స్ దగ్గర మనం బయరే, మనం రైటర్ కాదు బయరే ఉంది, మనం 10-20 వేలు మనం డబ్బులు అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే ఎప్పుడు చేస్తాం యాక్చువల్గా? ఈ పాయింట్ బ్రేక్ అవ్వద్దు అనుకున్నప్పుడు చేస్తాం, అవునా కదా? అనుకోని సిచ్యువేషన్లో మళ్ళీ డేటా మనం ఎంటర్ అయినా కూడా చేంజ్ అవ్వచ్చు, దట్ ఈస్ విషయం. అప్పుడు అయినప్పుడు ఏం చేస్తాం? చిన్న స్టాప్ లాస్ తోటి బయటపడతాం. స్టాప్ లాస్ అనేది 100% స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాల్సిందే, స్టాప్ లాస్ అయినా టార్గెట్ అయినా సరే. ఒకటి, ఇప్పుడు ఈ డేటా పైన చేంజ్ అవుతున్నప్పుడు సపోజ్ ఈ రెసిస్టెన్స్ బ్రేకబుల్ అనుకుందాం, లేదు సపోజ్ రెసిస్టెన్స్ వదిలేస్తాం. ఇప్పుడు మీరు కూర్చున్న ప్లేస్ ఏమని అనుకుందాం, ఇది మీకు సేఫ్ కాదనుకుంటే మీరు ఇక్కడ కూర్చుంటారా? ఇది మీ సపోర్ట్, ఇది అవునా కదా? ఈ సపోర్ట్ మీరు సపోర్ట్ అవుతుంది అనుకున్నప్పుడే కూర్చోగలుగుతారు. నేనేదో చెప్తున్నా, సపోర్ట్లో మార్కెట్ వస్తుంది అంటే అది నాకు స్ట్రాంగ్ అనుకుంటేనే మీరు రెడీగా ఉంటారు అక్కడ ఎంట్రీ తీసుకోనికి. ఇది నాకు బ్రేక్ అవుతుందని ఎట్లా తెలుస్తుంది మీకు? అవును, కింద పిల్లర్స్ వీక్ ఉండాలి, లేకపోతే ఇంకేదైనా ఉండాలి, అవునా కదా? ఇవన్నీ మనకి సిస్టంలో మొత్తం తెలుస్తుంది అక్కడ. అవన్నీ ఎట్లా అనేది ట్రాకింగ్ చేయొచ్చు మనం క్లియర్గా. అండ్ ఇంకొకటి అన్న, ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఇట్లా ఏదైనా ఏఓసి టూల్ ప్రాపర్గానే పనిచేస్తుందా? ఇది అన్ని సెగ్మెంట్స్ వస్తాయి. ఇప్పుడు ఇండెక్సెస్ మొత్తం వస్తుంది, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అన్నిటికి వస్తుంది. సేమ్ సిస్టమే. ఎఫ్ఐనో స్టాక్స్ అన్నిటికి వస్తుంది. ఎఫ్ఐనో స్టాక్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏదైతే స్టాక్స్ రిజిస్టర్ అయినాయో అన్నిటికీ ఏంటంటే ఆప్షన్ చైన్ డేటా ఉంటుంది కాబట్టి అన్నిటికి వస్తుంది. దీంతో పాటు మనకి ఇంకా ఎంసెక్స్ కూడా వస్తుంది. ఎంసెక్స్ అంటే ఇప్పుడు ఈ మధ్యలో మనం వారితో మనకు తెలిసింది క్రూడ్ ఆయిల్ అని, న్యాచురల్ గ్యాస్ అని, గోల్డ్, సిల్వర్. గోల్డ్ ఎందుకు పరిగెడుతుంది, ఎక్కడ డేటా ఉంది మనం చూసి చెప్పవచ్చు. ఈ లెవెల్ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది, ఈ లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది అని చెప్పేసి గోల్డ్, సిల్వర్, కాపర్ ఇక్కడ వరకు మనం చేయొచ్చు. ఇంకా మనం దీంతో పాటు ఇంకా అడిషనల్గా మనం చెప్పాలంటే ఇంకొకటి చెప్పాలంటే బోనస్ ఏంటంటే మనం ఈవెన్ బిట్ కాయిన్, ఈథీరియం కూడా చేస్తాం. దాని ఆప్షన్ చైన్ కూడా ఉంది మన దగ్గర, అది కూడా ఉంది. బట్ సేమ్ కాంబినేషన్ అన్ని, ఒక్కోదానికి ఒక్కో డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి, దాన్ని రీడ్ చేసే సిస్టమ్ వేరే ఉంటుంది. ఒక్కోదాని ఇప్పుడు ఈ నిఫ్టీకి ఒకసారి 3 minutes చేస్తాం, ఎంసెక్స్కి ఒకసారి 15 minutes క్యాండిల్లా చేస్తాం. అట్లా బిట్ కాయిన్ చేసేసరికి మళ్ళీ డిఫరెంట్ లెక్కలు ఉంటాయి, ఎందుకంటే అది ఎవ్రీడే ఎక్స్పైర్ అవుతుంది అట్లా. బట్ ఏంటంటే నాలెడ్జ్ అంటే డేటా అయితే మీకు ఉంది, దాన్ని మీరు హెల్ప్ తీసుకుంటారా లేదన్నది దట్స్ అప్ టు యు, అంతే, మనకి సంబంధం లేదు అట్లా. అంటే ఇప్పుడు ఏఓసి టూల్ వాడితే అసలు లాస్ రాదా? ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది, లాస్ రాదా అంటే. ఇప్పుడు నేనేమంటున్నాను, నేను మంచి డ్రైవరే కావచ్చు, నా ఎదురుగా వచ్చినప్పుడు మంచి డ్రైవర్ కావాలని ఏం లేదు కదా. వాడు తాగి రావచ్చు, లేకపోతే ఎమర్జెన్సీలో రావచ్చు, లేకపోతే వాడు ఇంటెన్షన్లో రావచ్చు, అన్ఇంటెన్షన్లో కూడా రావచ్చు. యాక్సిడెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉందా లేదా? బట్ నేను మంచి డ్రైవర్ అని చెప్పేసి నేను హెల్మెట్ పెట్టుకుంటూ తిరగలేను కదా. నేను ఇంతకుముందు క్వశ్చన్ అదే చెప్పినాను, స్టాప్ లాస్ అనేది టార్గెట్ పెట్టుకో తర్వాత విషయం.
స్టాప్ లాస్ అనేది 100% పెట్టుకోవాలి. స్టాప్ లాస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఎలిమెంట్. అది ఓకే. మేజర్ డ్యామేజ్ నుంచి కాపాడేది ఏంటిది? ఇప్పుడు మార్కెట్లో ఒకటి ప్రాబ్లం ఏంటంటే హోప్ మీద ఉంటారు. స్టాప్ లాస్ పాయింట్ దాటిపోతుంది, 20 పాయింట్లు దాటిపోతుంది. దాటిపోయిన తర్వాత వస్తుందేమో వస్తుంది, టాటా చేంజ్ అవుతుంటుంది. ఎప్పుడు వస్తుంది? ఓకే. రాదు. అది ఇంకంతే. ఇంకా ఇప్పుడు 20 రూపాయలు పోగొట్టుకొని పక్క తిరగడం బెస్టా, లేకపోతే 2,000 పోగొట్టుకొని పక్క తిరగడం బెస్టా? 2000. 20 రూపాయలు 20 పాయింట్ స్టాప్ లాస్ తోటి 1300 పోతుంది. 20 పాయింట్స్ అంటున్నారా? 1300 పోవడం బెస్టా, 13,000 14,000 అట్లా పోవడం బెస్టా? 1300 బెటర్. 1300 పోయినా ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత వాతావరణం సెల్ కామ్ అయిపోతుంది కదా. మళ్ళీ ఇంకో ట్రేడ్ దొరుకుతుండొచ్చు. సరే ఈ రోజు ట్రేడే చేయలేదు, రేపు దొరుకుతుండొచ్చు, బట్ నష్టమైతే ఏం లేదు కదా. కానీ ఈరోజు హెవీ లాస్ చేసుకున్న తర్వాత రేపు పొద్దున చిన్న రియల్గా ట్రేడ్ ఆడ సపోర్ట్లోకి వచ్చినా కూడా భయం అవుతుంది. ఓకే. ఏమో స్టాప్ లాస్ హిట్ అవుతుందేమో అని భయం అవుతుంది. ఎందుకంటే మన పాపము మనం చేసుకున్న తప్పులే మనని భయపెట్టిస్తుంటాయి అక్కడ. ఓకే, కరెక్ట్. అంటే రిస్క్ మేనేజ్మెంట్ కి ఇది ఉపయోగపడదా? పక్కా యూజ్ అవుతుంది. అంటే మన రూల్ చెప్తున్నాం కదా పక్కా. ఇప్పుడు 9:30 నుంచి ట్రేడ్ చేయాలని చెప్తున్నాము. డేటా ఏ రోజు ఎట్లా ట్రేడ్ చేయాలని చెప్తున్నాము. ఈవినింగ్ కూడా మధ్యాహ్నం ఎప్పటివరకు చేయాలని చెప్తున్నాము. ఒకవేళ ఎంసెక్స్లో చేయాలంటే 5:30 తర్వాత చేయాలని చెప్తున్నాము. అట్లాగనే ప్రతి ఎంట్రీలో కూడా ఫస్ట్ టైం ఎంట్రీ వచ్చినప్పుడు ఓకే ప్రాబ్లం లేదు, సెకండ్ టైం థర్డ్ టైం ఎంట్రీ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ అవాయిడ్ చేయమని చెప్తున్నాం. అంటే ఇవన్నిట్లలో మనకి రిస్క్ మేనేజ్మెంట్ వస్తూనే ఉంది కదా. ఓకేనా లేదా? ఫస్ట్ ట్రేడర్స్కి మనం యాక్చువల్లీ ఏం చెప్తాం, ఫస్ట్ 2-3 మంత్స్ వరకు సింగిల్ లాట్ కన్నా ఎక్కువ చేయదని చెప్తాం. ఆ సింగిల్ లాట్ తోటి అలవాటైన వాడికి డ్రైవింగ్ బాగా అర్థమైన తర్వాత నెక్స్ట్ టైం నీకు కాన్ఫిడెన్స్ వస్తే నువ్వు 2 చేస్తావు, 3 చేస్తావు, 4 చేస్తావు, తర్వాత విషయం అది. ఫస్ట్ సింగిల్ మీద కాన్సన్ట్రేషన్ రావాలి. అది అట్లా. అంటే అన్న ఇప్పటికి కూడా చాలా మందికి ఏఓసి అనగానే ఇది పెద్ద మ్యాథమెటికల్ ఇష్యూ లాగా ఉంది, పెద్ద చాలా కష్టంగా ఉంటుందేమో అనే భ్రమలో ఉంటారు. ఇది నిజంగా అంతేనా, లేదంటే నార్మల్ వ్యక్తి కూడా అర్థమవుతుందా? అర్థమవుతుంది, బట్ టైం ఇవ్వాలి అంతే. టైం ఇవ్వాలి ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ ఎట్లుంటుంది అంటే ప్రాబ్లం ఎక్కడ వీళ్ళకు ఏమవుతుందంటే ఆల్రెడీ లాస్ చేసుకుని ఉంటారు, 5 lakhs 10 lakhs లాస్ చేసుకుని ఉంటారు. దీనికన్నా ఫ్రెష్గా వస్తారు చూసిన మార్కెట్కి. వాళ్ళకి అసలు మార్కెట్ తెలియదు, అంటే కొంచెం నాలెడ్జ్ తోటి మామూలు వస్తారు. వాళ్ళు కొంచెం టైం ఇవ్వగలిగితే వాళ్ళకి ద బెస్ట్ సిస్టమ్ యాక్చువల్గా. ప్లస్ వీళ్ళకి కూడా బెస్టే. ఎందుకు బెస్ట్ అంటే వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఇప్పుడు నేను ఏదో వ్యవస్థ నేర్చేసుకున్నా, చలో నా రేపటి నుంచి నాకు ఇక మనీ మిషన్ స్టార్ట్ అయిపోతుంది, నా రికవరీ అయిపోతుంది. రికవరీ అనే మాట ఫస్ట్ పక్కకు పడేసేయండి ఫస్ట్. ఓకేనా? ఇక్కడి నుంచి ఏం కావాలి ఫస్ట్ మీరు ఆపాల్సింది? అయిపోయింది, ఇప్పటి నుంచి లాస్ట్ అవ్వద్దు. ఫస్ట్ థింగ్ అదే ఆలోచించాలి. లాస్ట్ అవ్వద్దు. నెక్స్ట్ చిన్న ప్రాఫిట్స్ తోటి నుంచి మళ్ళీ ఒక సిస్టమేటిక్ లెవెల్లో అదే చెప్పినా కదా, 1 సింగిల్ మనం లాట్ తోటి అట్లా ట్రేడ్ చేస్తూ పోయి డిసిప్లిన్గా సిస్టమేటిక్గా మనం చేస్తూ పోతే ఆటోమేటిక్గా మెల్లమెల్లగా మళ్ళీ రోడ్ ఎక్కడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేగాని ఆ ఎమర్జెన్సీ మనం చేసుకున్న 10 లక్షల లాస్ని ఇక్కడ మనం ఇమీడియట్గా చేయాలి, ఏదో ఒకటి చేయాలని అనుకోండి మళ్ళీ చేస్తే మాత్రం మళ్ళీ తప్పులు అవుతాయి. ఇప్పుడు ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత అది ప్రాఫిట్ లాస్ గ్రీన్ ఫిగర్ గ్రీన్ కనిపిస్తే బాగానే అనిపిస్తుంది, రెడ్ 500 కనిపించిన సరికి ఈ డేటా ఏం అర్థం కాదు. అదే చెప్తున్నాను, ఫస్ట్ 1 నుంచి 3 months వరకు అసలు ఏం ట్రేడ్ చేయకుండా డేటాని అర్థం చేసుకోవడం బెస్ట్. ఇంకా మెల్లమెల్లగా మీకు ఎట్లా డేటా అర్థమవుతుంది అది బెస్ట్. ఇప్పుడు మనం డిగ్రీకి పీజీకి ఇన్ని ఇయర్స్ ఇస్తాం, ఒక 1 to 3 months ఇవ్వలేమా? అదే నేను అనేది. అట్లా వాల్యూమ్ కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ ఈ రెండింటిని అనలైజ్ చేసి మార్కెట్ ఎటువైపు ఏ డైరెక్షన్ లో పోతుందో పసిగట్టొచ్చా ఈ టూల్తో? పసిగట్టొచ్చు. వాల్యూమ్ అంటే ఏంది? వాల్యూమ్ అందరూ ఉంటారు, బయర్స్ వీళ్ళే ఉంటారు. బయర్స్ యొక్క సిచ్యువేషన్, బయర్కి డబ్బులు ఇవ్వాలని మార్కెట్ ఎప్పుడు అనుకోదు. మార్కెట్ ఎప్పుడు సెల్లర్ కోసమే డబ్బుల కోసం వెయిట్ చేస్తారు యాక్చువల్గా. వాళ్ళ కంట్రోల్ పోయినప్పుడు వీళ్ళు కంట్రోల్ తీసుకొని ట్రై చేస్తారు. ఇప్పుడు మనం ట్రాక్ చేసేది ఇదే కదా. వాల్యూమ్ ఒక పర్టికులర్ ప్లేస్ దగ్గర వాల్యూమ్ ఒకటే ఉంది అంటే మార్కెట్ ఏమవుతుందో మనకు తెలుసు. వాల్యూమ్ తోటి ఈ రోజు ఇంట్రాడే రైటర్స్, ఓఐ చేంజ్ లేదా పొజిషన్ రైటర్ ఓఐ వీళ్ళు కూడా కలిసి అనుకుందాం, అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్, దాన్ని కూడా బ్రేక్ చేయలేరు. దానిపైన ఏమైనా డేటా అవుతూనే తప్పించి మనకి బ్రేక్ అవ్వదు యాక్చువల్గా. ఇట్లా ఏంటంటే ఇది కాంబినేషన్ యాక్చువల్గా. ఈ ముగ్గురు గన్మెన్ లాంటి వీళ్ళు. ఈ ముగ్గురు కలిసి ఉండడం ఒకప్పుడు ఉంటే ఒక సిచ్యువేషన్ ఉంటుంది, ఒక్కడే ఉంటే ఒక సిచ్యువేషన్ ఉంటుంది. వాళ్ళు ఉన్న అక్కడ వరకు ఆపగలుగుతారు, గన్మెన్ ఇదే గన్మెన్ అంతే. కానీ ముగ్గురు ఉన్న బలం వేరే ఉంటుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 2 రకాలు ఉంటుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అక్యుములేటెడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమో మన బ్యాంక్ బ్యాలెన్స్ లాగా. మీరు ఖర్చు పెట్టకుండా మిగిలించుకున్న, ఇప్పుడు సపోజ్ మీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి అనుకుందాం, అంటే మీరు ఖర్చు పెట్టకుండా ఉంటేనే కదా ఓపెన్ ఇంట్రెస్ట్ 1000 రూపాయలు మీ దగ్గర ఉంది. ఖర్చు పెట్టుకుంటే మీ దగ్గర 1000 రూపాయలు ఉంటుంది కదా. ఈ రోజు మీరేం సంపాదించారు, ఖర్చు పెట్టిండ్రు అనేది ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అవుతుంది. ఈ రోజు ఇంకో 1000 రూపాయలు సంపాదించారు అనుకుందాం, 500 ఖర్చు పెట్టారు అనుకుందాం, ఎంత మిగిలింది మీ దగ్గర? 500 మిగిలింది. ఈ 500 పోయి మీ ఉన్న పాత 1000కి యాడ్ అవుతుందా లేదా? అప్పుడు మీ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుందా లేదా? అట్లా ఇది నెక్స్ట్ డేకి ఏమవుతుంది? ఈ రోజు మీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ 1000 రూపాయలే, నెక్స్ట్ డే 1500 అవుతుంది, అవునా లేదా? అంటే మీరు కొంచెం వెల్దీ అవుతారా లేదా?
దీని ఎఫెక్ట్ మార్కెట్ మీద ఉంటుందా లేదా? బ్రహ్మాండంగా. అంటే ఆప్షన్స్లో ఏంటంటే ఆప్షన్ రైటర్ ఎంట్రీ ప్లస్ ఎగ్జిట్ రెండు ఎఫెక్ట్ పడతాయి. ఆడు ఎందుకు ఎంట్రీ అవుతుండే అనేది మనకు తెలియాలి, ఎందుకు ఎగ్జిట్ అవుతుందో మనకు తెలియాలి. ఓకే. వీటిని మనం ట్రాక్ చేస్తాం ఏఓసి త్రూ. అట్లా. సో ఓన్లీ ఇంట్రాడే చేసే వాళ్ళకి ఈ టూల్ ఉపయోగపడుతుందా, లేదంటే పొజిషనల్గా చేసే వాళ్ళకి కూడా? పొజిషనల్గా మన దగ్గర రెండు వండర్ఫుల్ సిస్టమ్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఇప్పుడు రిటైర్ పీపుల్ అట్లా ఉన్నారు, వాళ్ళు ఎక్కువ చార్ట్లు ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఒక సింపుల్ మార్కెట్ మోడ్ ఇండెక్స్ అని ఒక సిస్టమ్ ఉంటుంది యాక్చువల్గా. దానికి బయింగ్ జోన్ ఒకటి, సెల్లింగ్ జోన్ ఉంటుంది. ఆ రెండు పట్టుకొని చేస్తే చాలు వాళ్ళకి. ఈటీఎఫ్లోనో లేకపోతే లాంగ్ ఫ్యూచర్స్ లాంగ్ ఆప్షన్స్లో పెట్టుకొని రిస్కే ఉండదు, టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు. అది ప్రూవ్ అయిన, అది కూడా అక్కడ చూస్తే మీకు తెలుస్తుంది. మనమేమి ఇక్కడ ఏదో లైన్స్ గీయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దానికి ప్రీవియస్ చార్ట్ 1.5 2 years చార్ట్ అక్కడ ఉండిపోతుంది. బయింగ్ జోన్లోకి వచ్చినప్పుడు ఆ రోజు మనం బై చేసి ఉంటే మనకి ఎంతవరకు బెనిఫిట్ వచ్చేది అనేది. ఈటీఎఫ్లో బై చేయొచ్చు. ఈటీఎఫ్ అంటే నథింగ్ బట్ మనం నిఫ్టీనే బై చేస్తున్నాం, అంతే కదా. అది బయింగ్ జోన్లోకి వస్తే బై చేస్తున్నాం. బయింగ్ జోన్లోకి ఎప్పుడు వస్తుంది అది, సెల్లింగ్ జోన్లోకి ఎప్పుడు వస్తుంది? ఆశ, అత్యాశ ప్లస్ భయం రెండు ఉంటాయి మార్కెట్లో. అంతే కదా. వాళ్ళు భయం మార్కెట్ నడిపించేది అంతే. అట్లా ఇప్పుడు మన ఈడ సిస్టమ్ ఏంది, మనం యాక్చువల్గా మార్కెట్లో పబ్లిక్ భయపడ్డప్పుడు మనం ధైర్యం చేయడం, వాళ్ళు అత్యాశకు ఉన్నప్పుడు మనం అమ్మడం, అంతే. ఉల్టా అంతే. ఏమేమి కాన్సెప్ట్లో అట్లా చేస్తాం యాక్చువల్గా. ఎవరైనా సీనియర్ సిటిజన్ పీపుల్ ఉన్నా, లేకపోతే జనరల్ ఎవరైనా పబ్లిక్ కూడా వాళ్ళ టైం లేదు, జోన్లో వచ్చినప్పుడు బై, జోన్లో వచ్చినప్పుడు బై చేయండి, అంతే. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, అంతే. ఎక్కడ పోతుంది, ఎక్కడ నష్టమే జరగదు. తక్కువ వస్తా ఎక్కువ వస్తా తర్వాత ముందు బయటపడతారు, అంతే. లాభం నష్టంతో అయితే బయటపడరు. అట్లా లేదు. మనకి స్టాక్స్లో ఒకటి ఉంటుంది, స్వింగ్ ట్రేడింగ్ సిస్టమ్ ఉంటుంది. ఓన్లీ మనం ఓపెన్ ఇంట్రెస్ట్ బేస్ మీద మనం వర్క్ చేస్తాం యాక్చువల్గా. దానికి చాలా పారామీటర్స్ ఉంటాయి, దానికి చాలా గైడ్ లైన్స్ ఉంటాయి. అవన్నీ మనం నేర్పిస్తాం. ఒకవేళ ఎటు నుంచి ఎట్లా అయితే ఏమవుతుంది, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఎక్కడ మనం పానిక్లో ఎప్పుడు మనం బయటపడాల్సి వస్తుంది యాక్చువల్గా, ఎప్పుడు మనం దాన్ని ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేయడానికి, ఇవన్నీ దానికి సిస్టమ్స్ ఉంటాయి. స్టాక్స్లో కూడా చేయొచ్చు. ఆ డైలీ ఎంతసేపు 5-10 నిమిషాలు చూస్తే చాలు. ఒకసారి వాళ్ళు ఎంట్రీ అయినాం, ఫస్ట్ 15-20 days చేస్తాం. 1st తారీఖు నుంచి 15-20 తారీఖు వరకు చేస్తాం. తర్వాత చేయం, మళ్ళీ లాస్ట్ 10 days చేయం మళ్ళీ మార్కెట్లో. దానికి చాలా లెక్కలు ఉన్నాయి యాక్చువల్గా. లాస్ట్ మంత్ అంటే మంత్ ఎండింగ్ ఇదైతే ఎక్స్పైర్ అయ్యే టైంకి మూమెంట్స్ చాలా వైల్డ్గా ఉంటాయి, ప్రీమియమ్స్ చాలా తొందర డికే అవుతాయి. దాని మీద డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఏంటంటే డైలీ ఒక 5-10 నిమిషాలు చూసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ దానికి ఇవన్నింటికి కాన్సెప్ట్ కావాల్సింది ఏంటి, ఈ డేటా అయింది అనేది అర్థం కావాలి, నేర్చుకోవాలి ఫస్ట్. దీంట్లో ఏ టూల్స్ ఏమైనా ఉన్నాయా, దీంట్లో ఏ ఇంటిగ్రేషన్ ఉందా? చాలా ఉందండి. ఏ బేస్ మీద మనకు, ఏ బేస్ మీద స్టాక్స్ కూడా వస్తాయి. ఈవెన్ నిఫ్టీ ఇప్పుడు మీకు కనిపించే ఆప్షన్ చైన్ డేటా ఏదైతే ఉందో, ఇది డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఎన్ఎస్సి చూపించేదానికి మనం చూపించేదానికి డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు డిఫరెన్స్ కనిపిస్తుంది? దీనిలో మనం ఆల్రెడీ ఏ కాన్సెప్ట్ వాడి ఉన్నాం. ఎందుకు ఉన్నాం అంటే, మీకు ఎన్ఎస్సిలో మీకు జనరల్గా నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఏం జరుగుతుందో యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు చూపిస్తారు. బట్ ఇక్కడ మనం వచ్చిందంటే నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ కాదు మార్కెట్ మీద ఎఫెక్ట్ ఇచ్చేది, వాల్యూ ఎఫెక్ట్ ఇస్తుంది. ఇప్పుడు మీ దగ్గర 1000 రూపాయలు ఉంది, నా దగ్గర 10,000 ఉంది అనుకుందాం, నా వాల్యూ ఎక్కువ, అవునా కదా, అంతే కదా. అట్లా ఆ వాల్యూ బేస్ మీద మీ కాంట్రాక్ట్ ఏం ఎఫెక్ట్ చూపిస్తుంది మార్కెట్లో అనే దాన్ని మనం ఏ ఇంటిగ్రేషన్ చేసినాం. అట్లా స్టాక్స్ మీద కూడా ఉంది, ఆప్షన్ మీద ఆల్రెడీ ఉంది అది. అట్లా ఓకే. సో చాలా మంది గ్యాంబ్లింగ్ అనుకుంటారు కదా ఈ స్టాక్ మార్కెట్ అనగానే. ఈ ఏఐ టూల్ ఆ అపోహను తొలగించే అవకాశం ఉంటుందా? టూల్ ఏం తొలగియదన్న, ఇది గ్యాంబ్లింగ్ కాదు, చాలా జాగ్రత్తగా చేస్తే బ్రహ్మాండంగా డబ్బులు వస్తాయి, అట్లా ఏమి అనిపించదా? జాగ్రత్త చేస్తే అంటే అదే చెప్తున్నాను. ఇప్పుడు మనకు డ్రైవింగ్ ఫోర్స్ ఒకటి ఉంది. ఇప్పుడు మనం అడవిలో ఉన్నాం అనుకుందాం, టార్చ్ ఒకటి ఉంటే సరిపోతుందా? సరిపోదు. టార్చ్ అయింది మనకు, మన దగ్గర ఏం రాకుండా మనకు ముందర ఏముందని కనిపించడానికి మనకు వస్తుంది. మనకు ఏ డైరెక్షన్లో కూడా ఇంకా జీపీఎస్ కూడా కావాలి. ఆ జీపీఎస్ ఏంటి, మనకి ఆఫీస్ చేయండి డేటా యాక్చువల్గా. మార్కెట్లో ఏ డైరెక్షన్ నుంచి మనం బుల్లిష్ కావాలా, బేరిష్ కావాలా, బుల్లిష్ అయింది ఉంటే ఏ లెవెల్ నుంచి బుల్లిష్ కావాలి, ఏ ప్రైస్ కొనాలి. ఇప్పుడు సపోజ్ మన దాంట్లో ఎట్లుంటుందంటే, ఒకవేళ స్పాట్ ఇక్కడ నుంచి 24,000 నుంచి మూవ్ అవ్వాలి అనుకుందాం, ఎటుపోయి మూవ్ అవుతుంది, ఎటు ప్రాబబిలిటీ ఉంది ఎక్కువ. ఓకే, ప్రాబబిలిటీ ఉంటే ఈ స్పాట్ వచ్చి 50 పాయింట్లు మూవ్ అయితే ఏ ప్రీమియం వచ్చి ఎంత దూరం ట్రావెల్ చేయగలుగుతుంది, ఓకే, అది కూడా చెప్పగలుగుతాం మనం వచ్చి. ఇప్పుడు 60 రూపాయలు ప్రీమియం కొనాలనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇది నిఫ్టీ ఒక 50 పాయింట్లు మూవ్ అయితే ఈ 60 రూపాయల ప్రీమియం ఎంత పెరుగుతుంది, ఓకే, అవన్నీ క్యాలిక్యులేషన్స్ కూడా వస్తాయి మన దగ్గర, సిస్టంలోనే వస్తాయి మొత్తం అన్ని. అట్లా సో గ్యాంబ్లింగే అంటారు, అంతే. గ్యాంబ్లింగ్ కాదు, గ్యాంబ్లింగ్ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పలేదు. గ్యాంబ్లింగ్ ఎప్పుడు గ్యాంబ్లింగ్ అవుతుంది అంటే, అర్థం కాకుండా చేస్తే ఏదైనా గ్యాంబ్లింగ్. కరెక్ట్, అర్థమై చేస్తే గ్యాంబ్లింగ్ కాదు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ బేసిక్ గా ఉండే ఐడియా ఏంటి, ఇది పెద్ద గ్యాంబ్లింగ్. గ్యాంబ్లింగ్ ఎట్లయితుంది అన్న, ఇప్పుడు ఒకటి స్టాక్ మార్కెట్ అనేది ఒక కంట్రీ యొక్క ఫేస్. ఇది
ఏ కంట్రీకైనా సరే ఫేస్ అది. స్టాక్ మార్కెట్ లేకుండా, స్టాక్ మార్కెట్ అనేది ఒక బిజినెస్ మ్యాన్ యొక్క మిర్రర్ అది. ఆయన వచ్చి ఆయన బిజినెస్ అక్కడ ప్రెజెంట్ చేసుకుంటాడు. ఆయన మంచిగా ఉంటే ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు స్టాక్ మార్కెట్కి వెళ్ళి డబ్బులు తెచ్చుకునే కదా ధీరుమని, ముఖేష్, రిలయన్స్ ఇంతవరకు వచ్చింది యాక్చువల్గా. స్టాక్ మార్కెట్ గ్యామ్లింగ్ అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎందుకు తెచ్చుకున్నారు? ఇప్పుడు మీరు చెప్పింది పెద్ద స్థాయిలో. ఇప్పుడు నాలాంటి వాడికి ఏంటి, ఒక 10,000 వేస్తే రేపు పొద్దున్న 20,000 అవుద్దా, 5,000 అవుద్దా అనే డౌట్ ఇది ఉంటది కదా. 10,000 ఇప్పుడు ఒకటే ఈ ఆప్షన్ చైన్ కనుక తీసుకుంటే ఆ డౌట్ పోతుందా అంటున్నా నేను. పోతే అదే చెప్తున్నాను. ఇప్పుడు మన దాంట్లో ఒక సిస్టమ్ ఉంది. ఇప్పుడు 10,000 వేస్తాయని మీరు అంటారు. మన దాంట్లో ఒక మాట ఉంది, 10 పైసలు పడేసినా కానీ లెక్క పెట్టి పడేయమని అంటారు. అట్లాగా ఇప్పుడు ఇక్కడ 10,000 మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎందుకు వేస్తున్నాం అనేది లెక్క తెల్లకుండా చేస్తే మాత్రం గ్యాంబ్లింగ్ అవుతుంది. ఓకే, నేను చెప్పే పాయింట్ ఏంటంటే 10,000 చేసినా 1,000 రూపాయలు చేసినా సరే ఈ పాయింట్లో నేను ఇంతమంది చెప్పినాను. ఇప్పుడు మీరు కూర్చున్న ప్లేస్ సేఫ్ లేదనుకున్నప్పుడు మీరు అక్కడ కూర్చోలేరని నేను చెప్పినాను. అదే సపోర్ట్ దగ్గర మీరు మీ దగ్గర 1,000 రూపాయలు ఉన్నాయి, 1,00,000 ఉండని, అది మీకు సేఫ్ కాదనుకుందాం, మీరు ఇన్వెస్ట్ చేస్తారా? లేదు, ఏమైతే కానీ అని చెప్పేసి ఇన్వెస్ట్ చేసిరు అనుకుందాం, ఏమవుతుంది అప్పుడు? మీకు నష్టం అవుతుంది. అప్పుడు గ్యాంబ్లింగ్ అవుతుంది అప్పుడు. అవునా కదా? అంటే మీకు అర్థమై చేయడం వేరు, అర్థంగా కూడా చేస్తే గ్యాంబ్లింగ్. అది కాదు, అది ఒక పాయింట్. అయితే నేను ఏమంటున్నా అంటే, ఒకవేళ ఈ టూల్ సపోర్ట్ తీసుకుంటే అవును ఆ ఆలోచన మానుకుంటాం కదా అంటున్నా. మానుకుంటారు ఇప్పుడు అక్కడ రియాలిటీ కనిపిస్తుంటుంది మనకి. రియాలిటీ ఇప్పుడు అందుకే అంటున్నా నేను నేను ఏం చెప్తాను, ఫస్ట్ ఎవరికైనా నేర్చుకునేకి వస్తే 1 to 3 months వరకు, అది 1 month కావచ్చు, 2 months కావచ్చు, 3 months కావచ్చు, అప్పటి వరకు నీ రియల్ మనీ ఇన్వెస్ట్ చేయకుండా నువ్వు డేటాను అబ్జర్వ్ చేస్తే నీకే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏంటంటే రియల్గా మనీ ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంటుందా లేదని తెలిసినప్పుడు మెల్లగా ఏం చేస్తావు, యాక్చువల్గా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ చేంజ్ అయిపోతాయి కదా. అట్లా అప్పుడు గ్యాంబ్లింగ్ చేయడానికి కూడా ట్రై చేయవు. అట్లా నా ప్రశ్న రావడానికి నాకు అంత కష్టం. మీటప్ లో చాలా మందికి మీరు చెప్పారు ఒక మాట, మీరు దీన్ని మొబైల్లో కూడా చేసుకోవచ్చు అని. అవును, అంతేనా? నిజంగా మొబైల్లో కూడా చేసుకోవచ్చా? అంటే మనకు సపోర్ట్ ఉంది. ఇప్పుడు iOS ఉంది, యాపిల్ ఫోన్లో వాడవచ్చు, ఆండ్రాయిడ్లో వాడవచ్చు, అన్నింటిలో వాడవచ్చు. ఎట్లా వాడాలనుకున్నా ఫస్ట్ మీకు అది వాడడం ఏందో తెలిస్తే ఎక్కడైనా వాడుకోవచ్చు, ఎక్కడైనా వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు, అదేం ఇష్యూ లేదు. సో అంటే వర్కింగ్ ప్రొఫెషనల్ కి బాగా ఉపయోగపడుతుంది. అట్లేం లేదు, ఎక్కడైనా వాడుకోవచ్చు. ప్లస్ దీనిలో ఒక బ్యూటీ ఏంటంటే, సపోజ్ నోటిఫికేషన్ సిస్టమ్ కూడా ఉంటుంది. సపోజ్ ఏదైనా స్టాక్ వచ్చి మన ఏదైనా ఫిల్టర్లో ఉంది, మన TSR ఫిల్టర్ అని, లేకపోతే స్వింగ్ ట్రేడింగ్ లో ఒక ఫిల్టర్ ఉంది అనుకుందాం. స్వింగ్ ట్రేడింగ్ లో ఇది సపోర్ట్ లోకి వస్తుందని వచ్చిందంటే ఒక 20 seconds బిఫోర్ మీకు మొబైల్ అలర్ట్ వస్తుంది, ఇది ఇక్కడ రాబోతుంది అని చెప్పేసి. మీకు డేటా తెలుసు, ఆల్రెడీ అలర్ట్ వచ్చేసింది, పోయి చూసుకుంటారు. చూసుకున్న తర్వాత అది రియల్ గా మనకి ట్రేడబుల్ ఉంది అనుకుందాం, ఎంటర్ అవుతారు. లేదంటే సపరేట్ ఊరికి వదిలేస్తారు, అంతే కదా. ఇప్పుడు వచ్చిన ప్రతి స్టాక్ ఎంటర్ కావాలని రూల్ ఏం లేదు కదా. అంతే కదా. ఇప్పుడు సపోర్ట్ నుంచి మార్కెట్ సపోర్ట్ లోకి వస్తుంది అంటే పైనుంచి కిందికి వస్తుంది యాక్చువల్గా. ఇక్కడ నుంచి కూడా ఇంకా కిందికి కూడా పోవచ్చు కదా. పోతుందా లేదా అనేది మనకి ఏవోసి చెప్తుంది. పోదా లేదా ఇక్కడ నుంచి రివర్స్ అవుతా, ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది కూడా ఎంటర్ అవుతారు. ఇక్కడ నుంచి ఇంకా కిందికి పోయే ఛాన్స్ ఉంది అనుకో వదిలేస్తారు, అంతే. అంటే మీకు అది ఆ నాలెడ్జ్ ఉంటే అట్లా మొబైల్లో వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. రైట్. ఇప్పుడు ఏఓసి టూల్ ఇంకా కొత్తగా ఉన్న అప్డేట్స్ వచ్చినాయా? చాలా వచ్చినాయంట. మార్కెట్ బేస్ మీద మనం ఏం చేస్తున్నామంటే, మార్కెట్ యొక్క ఇప్పుడు 3 ఎట్లా ఉంది అసలు యాక్చువల్గా ఈ రోజు, దీనికి కోరిలేటెడ్ ఏంటి ఉంటుంది. ఇప్పుడు నిఫ్టీ ఒకటే ఉంది అనుకో, నిఫ్టీ తోటి బ్యాంక్ నిఫ్టీ ఏంది, సెన్సెక్స్లో ఉండే 30 స్టాక్స్ నిఫ్టీలో ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ ఎట్లా పనిచేస్తున్నాయి, వాటి యొక్క ఓయో బిల్డప్ ఎట్లా ఉంది ఈ రోజు మార్కెట్, ఇవన్నీ సిచ్యువేషన్ మీద. మళ్ళీ సెక్టర్ బ్రెడ్త్ ఎట్లా ఉంది, మొత్తం ఓవరాల్ సెక్టర్ ఎట్లా ఉంది, ఈ బ్రెడ్త్ ఇవన్నీ తీసుకొని మనం ఏంటంటే మార్కెట్ ఈరోజు బుల్లిష్ ఉండేకి ఛాన్స్ ఉందా, బేరిష్ ఉండేకి ఛాన్స్ ఉందా అనేది ఒకటి ఉంది. అది ఆల్రెడీ మనం ఏఓసీని చూపిస్తాం యాక్చువల్గా. దీనికన్నా బెస్ట్ ఫ్యూచర్ ఏంటంటే, ఇంతకుముందుకు మన దగ్గర అడ్వాన్స్ ఆప్షన్ చైన్లో మనకు చార్ట్లు ఎక్కువ ఉండేది. మన ఈ లెవెల్స్ని, ప్రతి లెవెల్ని మనం సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ని మళ్ళీ తీసుకెళ్ళి ఏదో బ్రోకర్ ప్లాట్ఫామ్లో ట్రేడింగ్ వీల్లో డ్రా చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు బై డిఫాల్ట్ మొత్తం చార్టింగ్లోనే వస్తుంది. చార్ట్ ఇక్కడ ఎట్లా చేంజ్ అవుతుంటే చార్ట్లు అట్లా కనిపిస్తూనే ఉంటుంది. రెండు పక్కకే అందులోనే కనిపిస్తుంటుంది. దాంతోపాటు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మార్కెట్లో ఇప్పుడు FIDAs ఉంటారు. FIDAs ఏం చేస్తారు, మామూలు క్లయింట్లు ఏం చేస్తారు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఫ్లో ఎట్లుంది, వాళ్ళు బేరిష్ ఉన్నారా బుల్లిష్ ఉన్నారా. FIS ఒకసారి బేరిష్ ఉంటారు, DAs వచ్చి బుల్లిష్ ఉంటారు. దీని యొక్క మార్కెట్ మీద ఎఫెక్ట్ ఏం జరగబోతుంది అది మనం అలా ఆల్రెడీ అందులో పెట్టినాం ఆల్రెడీ. దీంతోపాటు ఓవరాల్ వరల్డ్లో మొత్తంలో ఏదైతే టాప్ ఎక్స్చేంజెస్ ఉన్నాయో వాటి యొక్క పర్ఫార్మెన్స్ లేదు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్స్ మొత్తం వరల్డ్ మొత్తం ఆల్రెడీ ఇంటర్ కనెక్టెడ్ యాక్చువల్లీ. మనం ఇక్కడ ఇండియాలో ఉన్న మాకు ఐసోలేటెడ్ ఉంటానని లేదు, యూఎస్లో ఏమైంది మనకి ఇక్కడ కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. ఇవన్నీ యొక్క మార్కెట్స్ ఇప్పుడు వాటికి మనకు ఆ టైమింగ్స్ డిఫరెన్స్ ఉంటాయి. అవి ఎట్లా పర్ఫామ్ చేసి ఎట్లా క్లోజ్ అయినాయి, దాని ఎఫెక్ట్ ఏమైనా మన మీద పడడానికి ఛాన్స్ ఉందా, ఇవన్నిటి కూడా మనం ట్రాక్ చేయడానికి మనం గ్లోబల్ మార్కెట్ది ప్లస్ FIDAsది ఇవన్నీ మనం ఆల్రెడీ పెట్టినాం. ఓకే. దీంతోపాటు మనం సెక్టర్స్ ఎట్లా పనిచేస్తున్నాయి, ఇప్పుడు 14 సెక్టర్స్, మేజర్ 14 సెక్టర్స్ తీసుకున్నాం. ఆ సెక్టర్లో ఎన్ని స్టాక్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఒక ICICI బ్యాంకే తీసుకున్నాం అనుకున్నాం, ICICI బ్యాంక్ సెక్టర్ వచ్చి బ్యాంకింగ్ సెక్టర్ ఉంటుంది. ఈ బ్యాంకింగ్ సెక్టర్ మొత్తం ఈ రోజు మొత్తం డౌన్ ఉంది అనుకున్నాం, ICICI ఒక్కటే
బాగా పనిచేస్తుంది బాగా అనుకుందాం. పనిచేస్తుంది. మన ఐసీసీ బ్యాంక్ మనకు సపోజ్ సపోర్ట్లో వచ్చినా మనం ఏం చేస్తాం, ఈ రోజు దాని సెక్టర్ పనిచేస్తలేదు సరిగా, ఆ. ఎందుకు దాని దగ్గర పోవడం, మనకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఓ, ఓకే, అర్థమైంది ఓకే, కదా. ఓకే. ఇప్పుడు ఒక సంబంధం చేసుకొని పోతున్నప్పుడు నెక్స్ట్ తరం వాళ్ళ పాత అటేడు తరం తరాలు, చెక్ చేస్తాం కదా, చెక్ అటేడు చేస్తాం కదా, ఇటేడు చూడాలి కదా. చూస్తాం కదా. ఆ. అట్లనే మన స్టాక్స్ కూడా అట్లే చూస్తున్నాం కదా. అచ్చా, ఓకే, ఓకే. అట్లా సెక్టర్ బేస్ మీద కూడా మనం చెక్ చేస్తాం, ఈ సెక్టర్స్ ఎట్లా పనిచేస్తుంది, దీని రిలేషన్ మళ్ళీ వచ్చి నిఫ్టీ మీద ఎట్లా పడుతుంది, అట్లా చూస్తాం. అట్లా చూసి ఇవన్నీ ఏంటంటే క్రాస్ చెక్ చేసుకోవడానికి. అంటే మనం ప్రతి రూపాయి పెట్టే ముందు కరెక్ట్. పెట్టుడు తర్వాత పెట్టుడు దేవుడు ఎరుగు, అవును. మనం ఈ చెకింగ్లే ఎక్కువ ఉంటాయి, ఈ ఫిల్టరేషన్స్ ఎక్కువ ఉంటాయి అట్లా. కరెక్ట్. అది ఈ ఫాల్స్ బ్రేక్అవుట్స్ చాలా మంది బోల్తా పడుతుంటారు కదా. అవునవును మన ఈ టూల్లో తెలుస్తుందా అది? తెలుస్తాను. ఇప్పుడు బ్రేక్అవుట్స్ ఇప్పుడు సపోజ్ ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినాను, ముగ్గురు గన్మెన్స్ ఉన్నారు అనుకుందాం. ముగ్గురు గన్మెన్స్ ఉంటే ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పొద్దు సరే, ఒక బ్యారికేడ్ దగ్గర వాళ్ళు ముగ్గురు గన్మెన్స్ ఉన్నారు, ఒక 10 మంది వచ్చి వీళ్ళని బ్రేక్ చేయలేరు. 100 మంది వస్తే కొద్దిసేపు అటు ఇటు జరగవచ్చు, కానీ వాళ్ళ బలం వాళ్ళకు ఉంటుంది కదా. వాళ్ళ దగ్గర గన్ ఉంటుంది, గన్మెన్స్, అవునా లేదా. కొంచెం పోతే పోవచ్చు, కానీ మొత్తం వీళ్ళని దాటుకొని అయితే పోగలుగుతారా? పోలేరు. ఆ గేట్ అయితే సెక్యూరిటీ ఉంటుంది కదా, బార్డర్ అయితే సెక్యూరిటీ ఉంటుంది కదా. అంతే. అంటే డేటా సపోర్ట్ లేకుండా ఏ బ్రేక్అవుట్ జరగదు, ఏ బ్రేక్ డౌన్ జరగదు. అట్లా అదే సూపర్. ఇది ఫ్రీ వెర్షన్ కూడా ఉందా మన ఏఓసి? ఫ్రీ వెర్షన్ మనం ఏంటంటే అర్థం కావడానికి కొందరికి ఇప్పుడు నాకు తెలియదు, నమ్మకం ఉండదు నిజంగా. అంటే ఎన్నో చూసి వాళ్ళు వెక్స్ అయిపోయి ఉంటారు ఆల్రెడీ. మనం ఏంటంటే 7 days ఫ్రీ ఇస్తాం యాక్చువల్గా. ఫ్రీగా మీరు వాడుకోవాలనుకుంటే దాని లింక్ కూడా ఉంటుంది మన దగ్గర. ఆ లింక్ మనం ఇలా పోస్ట్ చేద్దాం, పిన్ చేద్దాం. 7 days వాడితే మీకు తెలుస్తుంది రియల్గా. ఇప్పుడు నేను చెప్పినాను ఒక చార్ట్ అనేది, ఇప్పుడు నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. మార్కెట్ 2 రోజులు మార్కెట్ రన్ అయితే చూడండి ఒకసారి, చూసి తెలిసిపోతుంది ఇక్కడ డేటా ఏం రన్ అవుతుంది, అక్కడ అది ఏం సపోర్ట్ ఇస్తుంది. ఎవరేం చెప్పాల్సిన అవసరం లేదు, నీకే నమ్మకం వస్తుంది ఫస్ట్. అట్లా సేమ్ మెయిన్ టూల్ లాగానే ఉపయోగపడుతుంది. మెయిన్ టూలే మనం ఫ్రీగా ఇస్తాం 7 days. ఇంకా దీనికి సబ్ టూల్ ఏం లేదు. అదే మెయిన్ టూల్ ని మనం ఏంటంటే మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మీరు ఇస్తే ఓటీపీ వస్తుంది మొబైల్ కి, దాన్ని వెరిఫై చేసుకుంటే 7 days ఫ్రీ వస్తుంది. 7 days మనం వాడుకోవచ్చు. ఏంటంటే మనకు ట్రస్ట్ బిల్డప్ కోసం అంతే. ఇప్పుడు నాలాంటి బిగినర్స్ ఉంటారు, ఇప్పుడు నేను ఇప్పుడే అనుకుంటున్నా మీరు చెప్పేది విన్నాక నాకు కూడా చేయాలని ధైర్యం వస్తుంది ఇప్పుడు. సో నేనేం చేస్తాను, ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తా, ఎవరో ఒక కాల్స్ చెప్తుంటారు. మామూలుగా అయితే కాల్స్ ఇస్తారు, లేదంటే ఎస్ఎంఎస్ పంపిస్తే దాని ఆధారంగా ట్రేడ్ చేస్తుంటా. సో నేను కనుక ఏఓసి టూల్ కనుక తీసుకుంటే ఎన్ని రోజుల్లో నేను సొంతంగా చేయగలను, అంటే ఎవరి సలహాలు లేకుండా? ఇప్పుడు ఫస్ట్ ఒక ట్రైనింగ్ ఏంటంటే 1 month ట్రైనింగ్కి వెళ్ళిపోతుంది. ఫస్ట్ థింగ్ వచ్చి ఫస్ట్ 10 days మనం ఏంటంటే కంప్లీట్ థియరీని ప్రతిదీ ఏంటంటే ఇంటర్ కనెక్టెడ్ ఉంటుంది. ఇప్పుడు ఓఐ చేంజ్ వాల్యూమ్ ఎట్లా, దీంతో పాటు గ్రీక్స్ ఉంటాయి, డెల్టా గామా అని ఉంటుంది, ఎల్టీపీ ఉంటుంది. ఇవన్నీ ఎట్లా చేస్తాయి, ఇవన్నీ ఇంటర్లింక్లు ఎట్లా పనిచేస్తాయి. సపోజ్ ఎందుకు మార్కెట్ మూవ్ అయినా కానీ ప్రీమియం ఎందుకు పెరగవు, ఎందుకు మార్కెట్ మూవ్ అవుతున్నా ప్రీమియం ఎందుకు తగ్గదు, ప్రతి దానికి ఒక ఇంటర్లింక్ ఉంటుంది. మూవ్మెంట్స్ ఎట్లా పట్టుకోవాలి, లెవెల్ నుంచి లెవెల్ డైరెక్షన్ ఎట్లా పట్టుకోవాలి, మార్కెట్ ఎప్పుడు కన్సల్టేషన్ ఉంటుంది, ఏ టైంలో కన్సల్టేషన్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, మార్కెట్ బుల్లిష్ ఉన్నప్పుడు ఏం చేయాలి, బుల్లర్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇట్లా మనకు ఒక 9 scenarios ఉంటాయి. ఇవన్నీ డైరెక్షన్స్తో పాటు మొత్తం అనేది నేర్పించడానికి ఇది థియరీ తర్వాత మళ్ళీ దీన్ని ఏం చేస్తాం, మళ్ళీ మనం ప్రాక్టీస్ చేస్తాం. ప్రాక్టీస్ ఎప్పుడు చేస్తాం, లైవ్ మార్కెట్లో చేస్తాం. డేటా అక్కడ రన్ అవుతుంటుంది, ఆల్రెడీ మీకు దగ్గర థియరీ అనేది మైండ్లో ఉంటుంది, దీన్ని మనం దానికి కోరిలేట్ చేస్తాం. ఇది అయిపోయేసరికి ఒక 1 month అవుతుంది. మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి దీన్ని. 1 month నుంచి ఒక 3 months టైం లోపల, కొందరు 1 month లోపలనే వాళ్ళకి అర్థమైపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ తోటి, ఈ నమ్మకంతో, ఒక్కసారి నమ్మకం వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇక్కడ భయం, ఆ భయం తొలగించేది నమ్మకం. ఆ నమ్మకం ఏంటిది, టూల్. అది రియల్ గా పనిచేస్తున్న విషయం ఆయన చూసుకుంటాడు కదా, నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. సెల్ఫ్ గా మనిషి చూసుకొని నమ్మకం వచ్చినప్పుడు విషయం వేరే ఉంటుంది. అది 1 month 3 months లోపల మెల్లమెల్లగా నేను అదే చెప్తున్నా, సింగిల్ లాట్ తోటి చేస్తుంటే ఒకసారి వాటర్లో దిగితే నాకు తెలుస్తుంటది. దీన్ని 10 లక్షలు 20 లక్షలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, తక్కువ అమౌంట్ తెచ్చుకొని టెస్ట్ చేయడం బెస్ట్. అంతే. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు లాస్ అయిన వాళ్ళే కదా ఇక్కడికి చాలా మంది వస్తుంటారు, మరి వాళ్ళ లాస్ రికవరీకి ఏమైనా అవకాశం ఉంటుంది? దానికి ఏం మందు లేదన్న, దానికి లాస్ ఇప్పుడు ఏం మందు ఇవ్వలేరా మీరు? మందు అంటే ఇప్పుడు విషయం ఏంటంటే, నేను ఇంత ముందు అదే చెప్తున్నాను, మందు అంటే ఎట్లుంటుంది అంటే రికవరీ కోసం అని మైండ్ వచ్చింది అనుకుందాం. మీ మాట ఎట్లుంటుంది అంటే, రికవరీ అయిన తర్వాత నేను మార్కెట్ నుంచి వదిలేసి వెళ్ళిపోతా అంటారు. అవును, అంటే రికవరీ అయ్యేంత వరకు ఉండాలంటే రికవరీ చేయడానికి ఉన్న నాలెడ్జ్ కావాలి కదా ఫస్ట్. అవునా కదా. ఇప్పుడు మార్కెట్కి ఏంటంటే మీరు 1000 రూపాయలు ఇచ్చిండొచ్చు, కొందరు 10 లక్షలు ఇచ్చిండొచ్చు, కొందరు 1 కోటి రూపాయలు కూడా ఇవ్వచ్చు. అవునా కదా. మీ మార్కెట్కి ఇచ్చేసిండ్రు, అది ఇప్పటి నుంచి ఇవ్వకండి. ఇప్పుడు మీరు 1 కోటి రూపాయలు మార్కెట్కి ఇవ్వగలిగారు అంటే 1 కోటి రూపాయలు మార్కెట్ నుంచి తీసుకునే కెపాసిటీ కూడా మార్కెట్కి ఇచ్చే కెపాసిటీ కూడా ఉంటుంది కదా. అవునా లేదా. అది తీసుకుని ఎట్లా తీసుకొని ఆలోచించండి అంతే తప్పించి, కానీ పోయిందానే ఆలోచించను అనుకుందాం మైండ్ లో, మీరు ఎప్పుడు మార్కెట్కి వెళ్ళిపోలేరు.
మార్కెట్ మేము పోనీయదు యాక్చువల్గా, అది పోనీయదు, పోనీయదు ఎప్పటికీ అంతే. పోనీయదు అది. మార్కెట్ కాకపోతే మీరు తక్కువ ఫీజు ఇచ్చింటారు, కొందరు ఎక్కువ ఫీజు ఇచ్చింటారు అంతే. ఇప్పుడు మీరు మార్కెట్ నుంచి ఎట్లా తీసుకోవాలనే దానికోసమే ఆలోచించండి అంతే. అంతే తప్ప అంతే లాస్ తప్ప. అయింది ఇప్పుడు అది ఇప్పుడు తీసుకోవాలి. సపోజ్ నేను చెప్తాను, దేవుడిని మీరు సైకిల్ అడిగారు, అవును, ఆయన స్కూటర్ ఇస్తాడు, వద్దంటారా మీరు? ఏమన్నా ఎందుకు వద్దంటావు వద్దన్నారు కదా. అస్సలు. ఇప్పుడు మార్కెట్ మీరు ఇప్పుడు సైకిల్ పైసలు అంతా ఇచ్చిర్రు, ఆ. దేవుడు ఏమంటే నీకు స్కూటర్ ఇస్తాడు లేదా కార్ స్కూటర్ ఇస్తాడు, ఇస్తారా నాయన, నువ్వు కార్ ఇస్తాను, ఆ కార్ సైకిల్ ఇస్తాను. గురించి ఎందుకు ఏడుస్తావు? అంతే కదా. ఇప్పుడు నువ్వు నా సైకిల్ పోయింది నువ్వు సైకిల్ వరకే ఆలోచిస్తావు, అవును, అవునా కదా. ఇప్పుడు మార్కెట్కి ఎక్కువ ఇచ్చే కెపాసిటీ ఉన్నప్పుడు ఆ స్కిల్ ఏదో నేర్చుకోరాదు. సూపర్. అదే నేను చెప్తున్నా అంతే, Okay. వేరేం లేదు. ఓకే ఓకే రైట్. ఇప్పుడు మార్కెట్ సైడ్ వేవ్ లో ఉందనుకోండి, ఆ టైంలో ఎంట్రీ తీసుకోకుండా ఇది ఆపుద్దాం మన టూల్. నేను చెప్పిన ఇప్పటిదాకా మీరు గమనించలేదు, 9 సినారియోస్ ఉంటాయి మన దగ్గర. మార్కెట్ బేరిష్ ఉండొచ్చు, బుల్లిష్ ఉండొచ్చు. బేరిష్ ఏ కండిషన్లో బేరిష్ అవుతుంది, సపోర్ట్ వీక్ అయితే బేరిష్ అవుతుంది, రెసిస్టెన్స్ వీక్ అయితే కూడా బేరిష్ అవుతుంది. అవును, రెండు బేరిష్ కావచ్చు. అది బ్లడ్ బాత్ సిచ్యువేషన్. ఆ టైంలో కూడా మనం ఏం చేయాలి, ఆ టైంలో అసలు కాలు గురించి మర్చిపోవాలి. చాలా మంది ఏం ఆలోచిస్తారు, మార్కెట్ ఇంత పడింది, ఇంతకన్నా ఇంకా పడుతుందా అనుకుంటారు. నువ్వు పండితుడా ఏమన్నా, ఆ డేటా ఉంది అక్కడ. డేటా ఏం చెప్తుంది, నువ్వు ఫస్ట్ కాల్ సైడ్ ఎంటర్ కాకని చెప్తుంది. మార్కెట్ సైడ్ వేస్ ఉంది, సైడ్ వేస్ ఉన్నప్పుడు ఏం చేసేది లేదు యాక్చువల్గా. సైడ్ వేస్ మొత్తం దినమంతా ఉండదు, ఒక గంట ఉండొచ్చు, 2 గంటలు ఉండొచ్చు, తెలుస్తుంది మనకి, తెలుస్తుంది. ఆ కలర్ కోడింగ్ కూడా ఉంటుంది మన దగ్గర. ఇప్పుడు కలర్, ఇప్పుడు చాలా మంది ఏంటంటే పీసీఆర్ డేటాని ఒకటి తీస్తారు, పుట్ కాల్ రేషియో అని చెప్పేసి. మామూలు రైటింగ్ ఎవరిది పుట్ సైడ్ రైటింగ్ ఎక్కువ ఉందా, కాల్ సైడ్ రైటింగ్ ఎక్కువ ఉందని, వీళ్ళ యొక్క మూమెంటం ఏముంది, ఎవ్రీథింగ్ మనం ట్రాక్ చేస్తాం. మార్కెట్ రేంజ్ బౌండ్ ఉంటుందా, లేదా సైడ్ వేస్ ఉంటుందా, లేకపోతే బుల్లిష్ అవుతుందా, బేరిష్ అవుతుందా, బ్లడ్ బాత్ అవుతుందా, బుల్ రన్ అవుతుందా, ఈ సినారియోస్ మొత్తం మనకు తెలుస్తాయి, అన్నీ తెలుస్తాయి మనకి. బట్ ఈ ఒక్కో సినారీకి ఒక్కొక్క మంది ఉంటుంది, అన్నిటికి ఒకటే ఉండదు అట్లా. అది అంటే ఇప్పుడు మాకు ఇదంతా ఈ టూల్ చేయాలంటే ఈ క్యాండిల్స్ చార్ట్ అంటే అవన్నీ తెలిసి ఉండాలా మాకు. మినిమం నాలెడ్జ్ ఉంటే సరిపోయేది అంతే. దానికి ఇప్పుడు మనం ఇక్కడ డేటా లెవెల్లో రివర్సల్ చెప్తున్నాం, అవును, ప్లస్ దానికి సంబంధించి మనకి పక్కకే చార్ట్ కూడా వస్తుంది. ఓకే, ఇది మీకు అర్థమైపోతే క్యాండిల్స్ నాలెడ్జ్ ఉంటే ఇంకా మంచిదే. అంటే ఆ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ మీరు నేర్పిస్తారు కదా, ఆ నాలెడ్జ్ వరకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు అంతే, అంతకన్నా ఎక్కువ ఏం అవసరం లేదు. దాని గురించి ఎక్స్పర్ట్ లెవెల్లో ఇప్పుడు మళ్ళీ కలగపులగం చేస్తారు, మళ్ళీ మొత్తం వచ్చి అక్కడ బై చెప్తుంది, ఇక్కడ సెల్ చెప్తుంది. డేటా ఇది ఇంపార్టెంట్. ఇక్కడ లైవ్ లో మనీ ఉంది కదా. చార్ట్ రీడింగ్ కూడా నేర్చుకోవాలంటే ఎట్లా మాకు? చార్ట్ రీడింగ్ కూడా నేర్చుకోవాలి, బేసిక్ లెవెల్ కొంచెం చెప్పామని కాదు, ఎంతవరకు అవసరమో అవగాహన ముందే ఉండాలి, ఎంతవరకు అవసరమో అంతవరకు చెప్తాం అంతే. అంతే తప్పించి దాన్నే మొత్తం చెప్పుకుంటా మనం కూర్చోలేం కదా. ఎందుకంటే ఇప్పుడు చార్ట్ ఎప్పుడు వస్తుంది యాక్చువల్గా, ఈడ మనీ ఎట్లా పనిచేస్తే చార్ట్ అట్లా క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు మనం ఫస్ట్ చార్ట్ కన్నా ముందు మనీ యొక్క మూవ్మెంట్ పట్టుకుంటున్నాం కదా, రైటర్స్ యొక్క మూవ్మెంట్ పట్టుకుంటున్నాం. వీడు మార్కెట్ బుల్లిష్ చేస్తాడా, ఏ లెవెల్ నుంచి బుల్లిష్ చేస్తాడో మనకు తెలిసిపోయినప్పుడు మీరు చార్ట్ చూస్తారా, ఓన్లీ లైన్ చార్ట్ చూస్తారా, సంబంధం లేదు. క్యాండిల్స్ చూడాల్సిన అవసరం కూడా లేదు, ఓన్లీ లైన్ చార్ట్ పెట్టుకోండి, ఆ లైనే మూవ్ అయినట్టు అనిపిస్తుంది. కానీ మీకు ఆ లెవెల్ నుంచి మూవ్ అవుతుందో లేదో ముఖ్యం. అప్పుడు ఎమోషన్ కూడా ఉండదు, రెడ్ క్యాండిల్ చూడంగా భయపడిపోతారు ఎంటర్ అయినాక కూడా. అట్లా ఆ భయాలు పోతాయి ఇంకా అట్లా నేను చెప్పేది అది. సో ఇది మేజర్గా ఆప్షన్స్లోనే బాగా పనిచేస్తుందా, అన్నిటికీ పనిచేస్తుందా? అన్నిటికీ పని. ఇప్పుడు నాదే చెప్పిన, మనం F&O స్టాక్స్ ఏవైతే ఉందో, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏదైతే స్టాక్స్ ఉన్నాయో, ఇప్పుడు ఐసిసి ఉంది, HDFC ఉంది, వీటిలో ఇప్పుడు ఈ డేటాని రీడ్ చేసి ఆ స్టాక్స్లో కూడా మనం క్యాష్లో బై చేయొచ్చు. ఓకే, డెలివరీ తీసుకోవచ్చు, బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. దాంట్లో మళ్ళీ డిఫరెంట్ మనకి ఫిల్టరేషన్స్ ఉన్నాయి. ఏ స్టాక్స్లో ఎంటర్ అవ్వడానికి, సపోర్ట్లో ఎంటర్ అవ్వడానికి, రెసిస్టెన్స్లో ఎంటర్ అవ్వడానికి, స్వింగ్లో ఎంటర్ అవ్వడానికి, మనకి దాంట్లో కూడా ఫిల్టర్స్ ఉన్నాయి యాక్చువల్గా అట్లా. ఓకే, పర్ఫెక్ట్ మైండ్ సెట్ అంటే ఒక ట్రేడర్ ఎలా ఉండాలో అలాంటి మైండ్ సెట్ని మన టూల్ బిల్డ్ చేస్తుందా? సిస్టమ్ చేస్తుంది కదా ఆల్రెడీ. ఇప్పుడు సిస్టంలో ఇప్పుడు ఈ రోజు మీకు అర్థం కాకపోతే 4 రోజులు చూసిన తర్వాత, సరే మీరు నేర్చుకుంటారో లేదని తర్వాత విషయం, 4 రోజులు చూసిన తర్వాత ప్రైస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు రియాక్ట్ అవుతుంది, ఎందుకు అక్కడి నుంచి రివర్స్ అవుతుంది, మీకు డేటాకి కోరిలేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ సైకాలజీలో ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొందరికి ఎంత చెప్పినా కానీ, ఇప్పుడు నేను కర్ర అని చెప్పినా కానీ నమ్మకపోవచ్చు, ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ అట్లాంటిది కావచ్చు. బట్ రియల్గా చూసినప్పుడు ఒక్కసారి కాదు, నువ్వు 40 సార్లు చూడు. ప్లస్ ఇది లైవ్ లోనే చూడడం కాదు, బ్యాక్ టెస్ట్ చేసి కూడా చూసుకో. ఏమంటున్నా 2 years డేటా బ్యాక్ కి ఏ స్టాక్ చూసుకుంటావో, ఏ ఇండెక్స్ చూసుకుంటావో చూసుకో, నిఫ్టీ చూస్తావా, సెన్సెక్స్ చూస్తావా, ఏదైనా చూసుకో. ఒక్కసారి కాదు, 1,00,000 సార్లు చూసుకో, నీకు ఓపుకున్నంతసేపు. నీకు అక్కడ ఆ ప్రైస్ వచ్చినాక రిఫ్లెక్ట్ అవుతుందా లేదని తెలిసినప్పుడు, రియాక్ట్ అవుతుందా లేదని తెలిసినప్పుడు నమ్మకం వస్తుందా లేదా, ఆ సైకాలజీ ఆటోమేటిక్గా అదే చేంజ్ చేస్తుంది. నేను పోయి ఎవరి మైండ్లో అయితే కూర్చోలేం కదా. నేను చెప్పేది కొంచెం టూల్ యొక్క పర్ఫార్మెన్స్ ఇచ్చే కాన్ఫిడెన్స్, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అది నెక్స్ట్ లెవెల్. అది అట్లా చాలా టూల్స్ మార్కెట్ మూవ్ అయ్యాకనే ఇండికేట్ చేస్తాయి. ఎగ్జాక్ట్లీ, అంతే కదా. ఎగ్జాక్ట్లీ, ఏఓసి లీడింగ్ అనేది ఎక్కువగా. ముందే పసిగడుతుందా? ముందు అంటే
ట్రెండ్తో పాటు మూవ్ అవుతుంది. ప్లస్ అచ్చా. ఇక్కడ నుంచి ఈ పాసిబిలిటీ, ఇక్కడ నుంచి ప్రాబిలిటీ మనకు Okay. ఇప్పుడు మన సిస్టమ్స్ ఉన్నాయి, మన ఆల్గరిథమ్స్ ఉన్నాయి, మనం చేసే దానికి చేసిన డెవలప్మెంట్స్ ఉన్నాయి. అవును. ఈ లెవెల్కి వచ్చిన తర్వాత పాసిబిలిటీ మార్కెట్ వచ్చి ఈ లెవెల్ని బ్రేక్ చేయడానికి ఛాన్స్ ఉందా లేదా ఓకే. మనకు తెలిసిపోతుంది. ఓకే. మనం చెప్పగలుగుతాం దాన్ని మొత్తం వచ్చి అచ్చా. ఇప్పటి నుంచి ఎక్కడ వరకు మూవ్ అవుతుంది, ఒకళ్ళు మూవ్ అవ్వాలనుకుంటే. ఉమ్. లేదు ఇది ఎందుకు బ్రేక్ అవుతుంది, ఎందుకు బ్రేక్ అవ్వదు కూడా మొత్తం తెలుస్తుంది మనకి. ఎందుకంటే ఈ డేటాను మనం ఆల్రెడీ ముందే మనం అనుకున్నట్టు ఈ డేటాను మనము బ్రోకర్ నుంచి ఎక్కడి నుంచో తీసుకోవట్లేదు. వీఆర్ ద పెయిడ్ పర్చేసర్ ఫ్రమ్ ఎన్ఎస్సి నుంచి డైరెక్ట్ అఫీషియల్గా డేటాని తీసుకొని ఓ. రా డేటాని మనం ఒక ఇన్ఫర్మేటివ్ సిస్టమ్గా, ఒక ట్రేడర్కి ఏం కావాలి, ఒక ట్రేడర్కి ఆయనకి ఏం కావాలి, ఒక Okay. డైరెక్షన్ కావాలి, ఒక లెవెల్ కావాలి, ఇవన్నీ మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం అంతే. అవును, అట్లా అవును. ఓకే. అంటే అన్నిటికీ సొల్యూషన్ ఇది బెస్ట్గా Correct. అర్థం చేసుకుని ట్రై చేస్తే చాలా అర్థమవుతుంది సూపర్ సూపర్. అట్లా. సో అంటే ఇప్పుడు ఈ టూల్ వాడాలంటే బేసిక్ నాలెడ్జ్ ఏమేమి ఉండాలి ఒక ట్రేడర్కి? బేసిక్ ఏముందండి, బేసిక్ ఏం లేదు మామూలుగా. ఇప్పుడు కాకపోతే కొందరికి ఆల్రెడీ మార్కెట్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, అవును. వాళ్ళకి తొందర అర్థం అవుతుండొచ్చు. ఆ. ఏం లేకుండా ప్లేన్ వైట్ బోర్డ్ తోటి వచ్చిన ఆయనకి ఇంకా తొందర అర్థమవుతుంది. ఉమ్. లేదా ఆయన ఇంకొంచెం 1 month ఎక్కడ లేట్ కూడా పోవచ్చు. అచ్చా, అంతే అచ్చా. తప్పించి కానీ ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉంది, డబ్బులు వస్తున్నాయని తెలిసినప్పుడు అవును. మన ఇంట్రెస్ట్ దాని మీద ఇంకా ఎక్కువ యాడ్ అవుతుందా లేదా? ఆ, బ్రహ్మాండం. యాడ్ అయినప్పుడు అది 2 monthsలో అర్థమవుతుందా, 3 monthsలో అర్థమవుతుందా, 1 month అర్థమవుతుందా అనేది కూడా ఉంటుంది ఓకే. అట్లా. సో ఫైనల్గా ఏఓసి టూల్ అనేది ఇప్పుడు అన్నిటికీ అదే మెయిన్ అని చెప్తున్నారు కదా, అది ఉండి తీరాల్సిందే అంటున్నారు, రైట్? సో అంటే స్టాక్ మార్కెట్లోకి రావాలి అంటే మన మొబైల్లో కానీ మన ల్యాప్టాప్లో కానీ ఏఓసి టూల్ ఉండాల్సిందేనా? ఒక్కటన్నా ఇప్పుడు మార్కెట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. అవును. మార్కెట్ ఇది ఒక్కటే అని కాదు, మీరు నేర్చుకొని చేయండి, ఏదైనా ఏది చేసినా పర్లేదు. ఉమ్. ప్రతి సిస్టమ్కి లిమిటేషన్స్ అన్నీ ఉంటాయి, ఓకే. దాని ప్లస్లు మైనస్లు అన్నీ ఉంటాయి. కరెక్ట్. అవును. ఇప్పుడు క్యాండిల్ స్టిక్ చేసినా సరే ఇంకో ఆర్డర్ బ్లాక్ థియరీ ఉంటుంది, దేని దానికి లెక్కలు ఉంటాయి. బట్ ఓకే. ఇది ఏంటంటే దీనికి ఉన్న అన్నిటికన్నా అడ్వాంటేజెస్ ఏంటంటే దీనికి వచ్చి మనం డైరెక్ట్ ఆప్షన్ రైటర్ యొక్క ప్లస్ బయ్యర్ యొక్క మనీ ఎక్కడ ఇన్వాల్వ్ అయిందో ఉమ్. ఆ మనీని మనం ట్రాక్ చేస్తున్నాం కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది లెక్క ఉంటుంది. ఓకే. అది మీరు అర్థం చేసుకోండి. మార్కెట్లో కావాల్సింది ఏంటంటే ఆ. ఇప్పుడు మీకు మీ దగ్గర ఒక సిస్టమ్ ఉండొచ్చు, దాంట్లో 50-50 ఉండొచ్చు. ఉమ్. నా దగ్గర ఉన్న సిస్టంలో 70 ఉంది అనుకుందాం. ఆ 20% మార్జిన్ ఏదైతే ఉందో చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది యాక్చువల్గా. ఓకే. ఎందుకంటే నాకు సక్సెస్ రేషియో మీకన్నా 20% ఎక్కువ ఛాన్స్ ఉంది. కరెక్ట్. కరెక్ట్. అవునా లేదా? విన్ అయ్యే ఇప్పుడు కసినోలో ఉంది అనుకుందాం, కసినోలో నేను ఒక్కసారి విన్ అవుతా, మీరు 100 సార్లు విన్ అవుతారు కసినో ఓనర్ వచ్చి. ఎందుకు అట్లా? మనకు ముందే తెలుసు కాబట్టి. వాళ్ళకి ఏమన్నా మీకు మనకు ఎంత తెలియని ఉండని దాని లాజిక్ అర్థం కాకపోతే అవును. విన్ అయినట్టు ఒకసారి విన్ అయినా కానీ నా 10 సార్లు ఓడిపోతాం ఇలా అవును. క్యాసినోలో. ఓనరే గెలుస్తాడు, అందుకే వాడు ఏం పట్టించుకోడు, ఆడ టేబుల్ ఇస్తాడు వదిలేస్తాడు అంతే. అవును. ఎట్లా నువ్వు లూజ్ కావాల్సిందే, ఓకే. అంతే కదా. కరెక్ట్. కరెక్ట్. అట్లా ఇప్పుడు ఇది కూడా ఏంటంటే అర్థం చేసుకొని చేస్తే ప్రాబ్లం ఏం లేదు, Wonderful. మన ప్రాబిలిటీ పెరుగుతుంది. వండర్ఫుల్. వండర్ఫుల్. సో ఫైనల్గా మన ప్రేక్షకులకి అంటే స్టాక్ మార్కెట్లో ఎలాగైనా డబ్బులు సంపాదించాలని ఉత్సాహంగా ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ప్రాపర్గా నేర్చుకోండి ఫస్ట్. Okay. ప్రాపర్గా నేర్చుకోండి. మన దగ్గర సెటప్ కూడా ఉంది, ఆఫ్లైన్ ఆన్లైన్ సిస్టమ్ కూడా ఉంది. ప్రాపర్ నేర్పించిన తర్వాత ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మామూలు ట్రైనర్స్ లాగా మనం చెప్పేసిన నీకు నాకు సంబంధం ఏం లేదు కాదు. ఉమ్. మన దగ్గర లాస్ట్ 1.5-2 years నుంచి ఎవరైతే నేర్చుకున్న వాళ్ళు ఇప్పటికి మనతో టచ్లో ఉండే స్టూడెంట్స్ ఉంటారు. ఓ, ఉంది. ఎక్కడైనా డేటాలో కన్ఫ్యూజన్ వచ్చినా ఏమైనా వచ్చినా ఉమ్. మెసేజ్ చేస్తారు, ఫోన్ చేస్తారు. ఈ రెగ్యులర్ కమ్యూనికేషన్ రెగ్యులర్ ఉంటుంది. బ్యూటిఫుల్. ఎందుకంటే ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఇది పాపులర్ కావడానికి ఏంటంటే మీనింగ్ వచ్చి అంతే కదా. మనం మార్కెటింగ్ ఎక్కడ చేయట్లేదు. మీరు ఎక్కడ చూసినా ఏవో ఎక్కడ ఎక్కడ లేదు మార్కెటింగ్ అసలు. బోర్డు ఉండదు, హోర్డింగ్ ఉండదు, ఏముండదు. ఓన్లీ మౌత్ పబ్లిసిటీ అంతే. అవును. ఒకరి నుంచి ఒకరు. ఒకరికి ఆయనకి నమ్మకం అయింది, ప్రూఫ్ అయింది, ఆయన ఇంకో 10 మంది చెప్తున్నాడు అంతే. Correct. అట్లా వస్తుంది తప్పించుకొని మనం ఏం చేయట్లేదు ఇక్కడ వచ్చి. వండర్ఫుల్. అట్లా. వండర్ఫుల్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇకనైనా చీకట్లో బాణాలు వేయడం మానేయండి. స్టాక్ మార్కెట్ అంటే సరైన డేటా ఉండాలి అండ్ సరైన టూల్స్ ఉండాలి. అవి ఉంటేనే మీరు అద్భుతంగా డబ్బులు సంపాదిస్తారు తప్ప ఏదో చిన్న చిన్న మెసేజ్లని వాటిని నమ్ముకొని స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వకండి. ఏఓసి టూల్ అనేది నిజంగా రామబాణం లాంటిది. ఖచ్చితంగా మీరు అది నేర్చుకోవాలి. శ్రీనివాస్ గారి దగ్గర నేర్చుకోండి. నేర్చుకుంటే కనుక ఈ ఏఓసి టూల్ మీకు నిజంగా రామబాణమే. అద్భుతంగా మీరు క్లిక్ అవుతారు. సో ఈ కిందున్న నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా ఆయన మీకు మాట్లాడతారు, మీకు అర్థమయ్యేలాగా చెప్తారు. అంత ఈజీగా ఉంటుంది కూడా. కామన్ మ్యాన్ కూడా ఈ టూల్ వాడచ్చు. చాలామంది అనుకుంటారేమో ఇది చాలా కఠినంగా ఉంటుందేమో అని. కామన్ మ్యాన్ కూడా వాడచ్చు. కానీ నేర్చుకున్నాకే ట్రేడింగ్ మొదలు పెట్టండి. ప్రాపర్గా నేర్చుకున్నాకే ట్రేడింగ్ మొదలు పెట్టండి. అంతే కదా. అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.